నమస్తే, నేను కవిత. వెల్కమ్ టు ఐ డ్రీమ్ న్యూస్. పిల్లల కోసం, దత్తత కోసం శిశువుల అక్రమ రవాణాకి సంబంధించినటువంటి వార్తలు ఈ మధ్య కాలంలో ఎక్కువగా వినిపిస్తున్నాయి. తరచూ అలాంటి గ్యాంగ్ను పట్టుకున్నటువంటి వార్తలు కూడా వస్తున్నాయి. ఇటీవల కాలంలో ఇలాంటి సంఖ్య ఎందుకు పెరిగింది, తీసుకోవాల్సినటువంటి చర్యలేంటి, అసలు ఉన్నటువంటి చట్టాలు ఎందుకు పనిచేయట్లేదు? మనతో పాటుగా ఉన్నారు ఉమెన్ అండ్ గర్ల్ చైల్డ్ యాక్టివిస్ట్ తరుణి ఫౌండర్ మమతా రఘువీర్ గారు. మమతా గారు, నమస్కారం అండి. సో మనం ఆడపిల్లల గురించి, చిన్న పిల్లల గురించి, మహిళల గురించి ఎన్ని మాట్లాడుకున్నప్పటికీ ఇంకా అలాంటి సంఘటనలు తరచుగా కనిపిస్తూనే ఉంటాయి. మనం కళ్ళ ముందు ఎగ్జాంపుల్స్ని మనం చూస్తూ ఉన్నాం. వెరీ రీసెంట్గా జరిగినటువంటి ఒక ఇన్సిడెంట్, 50 మంది గ్యాంగ్ని పట్టుకున్నారు పోలీసులు. పిల్లల్ని అక్రమంగా రవాణా చేస్తున్నారు, దత్తతకి ఇచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయని. అసలు ఎక్కడ లోపం జరుగుతోందండి? ఏమవుతోంది అసలు? అంటే దత్తత కోసము పిల్లల్ని తీసుకురావడం అనేది ఇప్పుడు చాలా పెరిగింది. ముఖ్యంగా చాలామంది పిల్లలు లేని దంపతులు పెరుగుతున్నారు. ఒకటి దానికి కారణాలు చాలా ఉండొచ్చు. బట్ పిల్లలని దత్తత తీసుకోవాలి అంటే చాలా టైం పడుతుంది అనే పెద్ద అపోహ కానీ, ఒక విధంగా కొంత నిజం కానీ ఉన్నాయి. దీనివల్ల ఏం చేస్తున్నారు అంటే ఎలాగో అలాగా తొందరగా పిల్లల్ని పొందాలి అనేది. తర్వాత పిల్లలు లేకుండా ఉన్నారు అంటే ఆ వివక్ష కూడా ఎక్కువగానే ఉంటుంది. అది మారలేదు ఇంకా. ఇవాళ రేపు కొత్తగా డబుల్ ఇన్కమ్ నో కిడ్స్ అని, డింక్ అని కొత్త ట్రెండ్ కూడా వచ్చింది. అయినా కూడా ఎక్కడొక్కడ వెలితి ఉంటుంది పిల్లలు లేకపోతే. ఆ డింక్ కపుల్స్లో కూడా సైకాలజిస్టులు ఏం చెప్తున్నారంటే కొన్నేళ్ల తర్వాత వాళ్ళ రిలేషన్షిప్లో ప్రాబ్లమ్స్ వస్తాయి, బికాస్ పిల్లలు లేరు కాబట్టి అని. పిల్లలు కుటుంబాన్ని కలిపి ఉంచుతారు, భార్యాభర్తల్ని కలిపి ఉంచుతారు. తర్వాత పిల్లల వాళ్ళ కోసం కనీసం వాళ్ళు అంటే ఒక మంచి కుటుంబాన్ని సృష్టించడానికి, ఏర్పరచడానికి ప్రయత్నం చేస్తారు. ఒక రెస్పాన్సిబిలిటీ అనేది ఉంటుంది. కాబట్టి ఏం అవుతుందంటే పిల్లలు లేరు అనేటప్పటికీ అందరూ అనే మాటలు కన్నా గబుక్కున ఎలాగోలా పిల్లల్ని తెచ్చుకోవాలి. సో ఈ డిమాండ్ ఎప్పుడైతే పెరిగిందో ఇంకొక కారణం కూడా ఉంది. IVF వచ్చింది, ఇన్విట్రో ఫర్టిలైజేషను, అలానే సరోగసీ వచ్చింది. ఇవన్నీ వచ్చినా కూడా వాటిల్లో కూడా త్వరితంగా సఫలీకృతం అవ్వట్లేదు. సక్సెస్ రేటు 50% ఉంటుంది. లక్షలు ఖర్చు పెట్టాలి, కోట్ల దాకా వెళ్తుంది. ఇన్ని రకాల IVF క్లినిక్స్ వచ్చిన మన రాష్ట్రంలోనే దాదాపుగా 200 పైన ఉన్నాయి. అన్ని క్లినిక్స్ ఉన్నా కానీ, ఇంతమంది దంపతులు ఆ క్లినిక్స్కి వెళ్తున్నా కానీ దాదాపు 3 కోట్ల మంది ఉన్నట్టు మన దేశంలో. ఇంతమంది పిల్లలు లేని దంపతులు ఉన్నా వాళ్ళు దత్తతకి వెళ్ళాలని అనుకోవట్లేదు, కానీ పిల్లలు తొందరగా దొరకాలి అని అనుకుంటున్నారు. దీన్ని ఆసరా చేసుకుని ఈ ముఠాలన్నీ కూడా ఇవాళ రేపు ఎలాగో అలాగా పిల్లల్ని తీసుకొచ్చి అమ్మడం అనేది మొదలైంది. ఇప్పుడే కాదండి, 2012లో నేను చైల్డ్ వెల్ఫేర్ కమిటీ చైర్పర్సన్గా ఉన్నప్పుడు వరంగల్లో కాజీపేటలో ఒక మిస్సింగ్ చైల్డ్ కేసుని వాళ్ళు ఛేదిస్తే దాదాపు 33 మంది పిల్లల్ని ఇలా అమ్మారని తీసుకురావడం జరిగింది. ఆ తల్లిదండ్రులని ఎవరైతే కొన్నారో ఆ 33 మంది పిల్లల్ని తీసుకురావడం, దాదాపు 1 సంవత్సరం పాటు ఈ కేసు నడవడం, చివరికి అసలు తల్లిదండ్రులు దొరకకపోవడం, దాంతో ఈ పిల్లల్ని మళ్ళీ ఆ తల్లిదండ్రులకే దత్తత ఇవ్వడం జరిగింది. అప్పుడంటే ఈ జువెనైల్ జస్టిస్ యాక్ట్ మారలేదు, 2015లో మారింది. ఇది 12లో అయిన సంఘటన. తర్వాత అంటే రాష్ట్రంలోనే దత్తత ప్రక్రియ అయిపోయేది అప్పుడు. ఇప్పుడు కారా వచ్చింది. కారా అనేది సెంట్రల్ అడాప్షన్ కోసం రిసోర్స్ అథారిటీ. ఈ రిసోర్స్ అథారిటీ ద్వారానే ఇప్పుడు దత్తత జరుగుతోంది. అంటే ఒక కేంద్రీకృతంగా, ఒక సెంట్రలైజ్డ్గా చేయడం మొదలుపెట్టారు. అది కూడా ఆన్లైన్. మీ అప్లికేషన్ ఆన్లైన్లో పెట్టుకోవాలి. తర్వాత ఒక్క వెరిఫికేషనే వాళ్ళు ఇంటికి వచ్చి చేస్తారు. తర్వాత ఆన్లైన్లో అంతా జరుగుతుంది. దీనివల్ల చాలా డిలే అవుతోంది అనే ఇది ఉంది. డెఫినెట్గా కోవిడ్ తర్వాత చాలా పెండింగ్ ఉంది. 30,000 అప్లికేషన్లు ఉంటే కనీసం 2,000 మంది 3,000 మంది పిల్లలు కూడా దత్తత కోసం రెడీగా లేరు. పిల్లలు లేకపోవడం ఒక కారణం. దానివల్ల ఏంటంటే పిల్లల్ని అడాప్షన్కి డిక్లేర్ చేయాలి. ఆ డిక్లేర్ చేయాలి అంటే పిల్లల తరఫున ఎవరు ఉండకూడదు. కనీసం తల్లిదండ్రులు ఉండకూడదు, కుటుంబీకులు వాళ్ళని చూడకుండా ఉన్న వాళ్ళనే దత్తతకి ఇస్తారు.
అలాంటి వాళ్ళని చైల్డ్ వెల్ఫేర్ కమిటీ జూనైల్ జస్టిస్ యాక్ట్ కింద వాళ్ళని ధృవీకరిస్తుంది, దత్తతకి వీళ్ళు ఫిట్ అని. సో ఆ ఫిట్నెస్ సర్టిఫికేట్ అనేది ఇస్తుంది, అప్పుడే వీళ్ళని దత్తతకి ఇస్తారు. సో అంటే చూడండి 30,000 ఎక్కడా 3,000 ఎక్కడా, అంటే 1:15% పెండింగ్ అప్లికేషన్స్ ఉన్నాయి. అలాంటప్పుడు పిల్లలు ఎక్కడి నుంచి దొరుకుతారు? దీన్ని బాగా ఆసరా చేసుకుని ముఠాలు బాగా తెగబడుతున్నాయి. ఎక్కడెక్కడి నుంచో పిల్లల్ని తేవడం, అటు మొన్న దాంట్లో ఢిల్లీ, పూనా, ఇంకెక్కడి నుంచో తీసుకొచ్చారు. ఎప్పుడైనా కానీ వేరే రాష్ట్రాల పిల్లల్ని మన వైపు రాష్ట్రాలకి దక్షిణాది పిల్లల్ని ఉత్తరాది వైపు చేస్తూ ఉంటారు. దీనివల్ల పట్టుకోవడం కష్టం. ఇంటర్ స్టేట్ ట్రాఫికింగ్ వలన పోలీసులకు కూడా పట్టుకోవడం కష్టం. ఎవ్వరం చేయలేం. ఎందుకంటే కొంతమంది పిల్లల్ని ఏదో చెప్పి తీసుకురావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇనీషియల్గా వాళ్ళకు 30,000 50,000 ఇచ్చేసి తీసుకురావచ్చు, మీ పిల్లల భవిష్యత్తు బాగుంటుంది మీరు పెంచలేరు అని, బీద కుటుంబాల్లో. తర్వాత అంటే వాళ్ళు అమ్మేయాలని అనుకోకపోయినా వాళ్ళ లైఫ్ బాగుంటుందనో ఏదన్నో అంటే తల్లిదండ్రులు కూడా పిల్లల భవిష్యత్తు కోసమే ఆలోచించేవాళ్ళు కాబట్టి ఏదో ఒకటి చేయొచ్చు. చాలా వరకు పిల్లల్ని ఎత్తుకొస్తారు. మిస్సింగ్ చిల్డ్రన్ ఎవరైతే ఉన్నారో రిజిస్టర్డ్ మిస్సింగ్ చిల్డ్రన్ కేసెస్ రిజిస్టర్ అయినవి చాలా తక్కువ ఉంటాయి. ఎందుకంటే చాలామంది ఏం చేస్తారు, తల్లిదండ్రులు ఒకవేళ మిస్ అవ్వగానే కొన్నాళ్ల పాటు ఎతుకుతూ ఉంటారు. ఆ ఎతకడంలో ఎప్పుడో కానీ పిల్లలు అంటే వాళ్ళు పోలీస్కి ఇద్దామా వద్దా అనే ఆలోచనలో ఉంటారు. ఇది ఒక పెద్ద అంటే వాళ్ళకు కూడా ఉపయోగం ముఠాలకి. ఎందుకంటే వెంటనే క్షణాల్లో వేరే స్టేట్కి తీసుకెళ్ళిపోతారు. ఒక స్టేట్ పోలీసు ఇంకో స్టేట్ పోలీసు ఇవాళ రేపు ఆన్లైన్లో కొంతవరకు ట్రేస్ అవుట్ చేయడానికి కోయా పాయా అనే ఒక వెబ్సైట్ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్టార్ట్ చేశారు. దాంట్లో అప్లోడ్ చేస్తేనే మిగతా చోట్ల ఎక్కడైనా ఉన్నారా అనేది వెరిఫై చేయడానికి కుదురుతుంది. కానీ అసలు కేసే రిజిస్టర్ కాకపోతే అప్లోడ్ ఇదంతా జరగదు. అది మెయిన్ ప్రాబ్లం. పోలీసులు ఏం చెప్తున్నారంటే వచ్చిన కేసెస్ అన్నిటినీ కూడా దాదాపుగా 96% మేము మళ్ళీ ట్రేస్ అవుట్ చేయగలుగుతున్నాము. ఎందుకంటే ఇవాళ రేపు ఫేషియల్ రికగ్నిషన్ టెక్నాలజీ వచ్చింది, దర్పణ్ అని మనం తెలంగాణ రాష్ట్రంలో, అలానే నేషనల్ వైడ్ కూడా మిస్సింగ్ చిల్డ్రన్ని ట్రేస్ అవుట్ చేయడానికి టెక్నాలజీ వచ్చింది. ఆ టెక్నాలజీ తోటి వాళ్ళు ఎలాగూ ట్రేస్ అవుట్ చేయగలుగుతున్నారు. కానీ నేను అనేది ఎవరైతే బీద వాళ్ళు ఉన్నారో, ఎవరైతే పోలీస్ స్టేషన్ వరకు వెళ్ళి కంప్లైంట్ చేయగలిగే ఇది లేని వాళ్ళు, పైగా నెలల పిల్లలకి ఫోటోలు కూడా ఉండవు. చాలామంది వెంటనే ఫోటో తీసే సంస్కృతి కూడా ఉండదు. ఆ ఫోటో ఉన్నా కూడా అందరి పిల్లలు ఒకేలాగా ఉంటారు. ట్రేస్ అవుట్ చేయడం కూడా చాలా కష్టం అలాంటి పిల్లల్ని. అందుకని ఈ ముఠాలన్నీ కూడా ఎక్కువగా నెలల పిల్లల్ని హాస్పిటల్స్ నుంచే వాళ్ళు అబ్డక్ట్ చేస్తున్నారు. హాస్పిటల్స్లో కొద్దిగా ఏమరపాటుగా ఉన్నవాళ్ళు గవర్నమెంట్ హాస్పిటల్స్లోనూ లేకపోతే ఎక్కడైతే సెక్యూరిటీ లేదో అలాంటి చోట్ల బాగా జరుగుతుంది. తర్వాత కొంతమంది ఆడపిల్ల పుట్టిందనో అలాంటి బాధ ఉన్నవాళ్ళు ఎలాగోలా వదిలించుకోవాలనుకునేవాళ్ళు, తర్వాత కొంతమందికి అంటే పెళ్లి కాకుండా పుట్టిన తల్లులకి, ఇలా రకరకాలుగా ఇద్దరు ముగ్గురు పిల్లలు ఉన్నారు, ఏదో ఆ కాస్త డబ్బులకి ఆశపడేవాళ్ళు, ఇట్లాంటి వాళ్ళు చాలామంది దొరుకుతారు. సో అందువల్ల మనకి మన దేశంలో పిల్లలే సంపద. 40% ఆఫ్ ది టోటల్ వరల్డ్లో చిల్డ్రన్ జనాభా మన దేశంలోనే ఉంది. అయినా కూడా మనం పిల్లల్ని రక్షించుకోలేకపోతున్నాం అంటే ఎంత బాధాకరమైన విషయమో చూడండి. అంగడిలో సరుకుల్లాగా పిల్లల్ని, మొన్న మీరు చూసుంటారు ఆ కేసులో వాళ్ళు బేరాలాడి వాళ్ళకి ఇచ్చేసి అంత ఘోరంగా. అంటే మనం ఇప్పుడే కాదండి, పురాణాల్లో కూడా విన్నాం ఇలా పిల్లల్ని అమ్మడము, ఆడవాళ్ళని అమ్మడము, అవన్నీ. రాజా హరిశ్చంద్ర కథలో తన అప్పు కోసం భార్య అనే పిల్లాడిని అమ్మేస్తారు. అలా ఎన్నో చూసాం చాలా వాటిల్లో. ఈవెన్ పాశ్చాత్య దేశాల్లో, వేరే దేశాల్లో కూడా చాలా ఎక్కువ ఈ అమ్మకం అనేది. చైనాలో ఒకప్పుడు ఫ్యామైన్ వచ్చినప్పుడు విపరీతంగా పిల్లల్ని అమ్మేవాళ్ళు. అలాగనే చాలా చోట్ల వ్యభిచారులను సౌత్ ఏషియా రీజియన్లో చాలా వరకు చేస్తారు. అలానే ఫారిన్ కంట్రీస్, ఇప్పుడు బాగా అభివృద్ధి చెందిన దేశాలైన బ్రిటన్, తర్వాత ఆస్ట్రేలియా, అమెరికా, ఇక్కడ కూడా పిల్లల్ని అమ్మడం అనేది చాలా కామన్. అంటే ఆ రోజుల్లో 18th సెంచరీలో డబ్బులు ఉన్నవాళ్ళు పిల్లల్ని అమ్మచ్చు, వేరే వాళ్ళకి ఇవ్వచ్చు అనేది బాగా ఉండేది.
సో ఇవన్నీ అంటే మనకి ఒక పురాతనమైన నేరం అని చెప్పచ్చు ఇది, చాలా ఏళ్ళ బట్టి. బట్ ఎట్ ద సేమ్ టైం మన పురాణాలలో ముఖ్యంగా అంటే ఈ స్మృతులు ఏవైతే ఉన్నాయి, మనుస్మృతి, యాజ్ఞవల్క స్మృతి, వీటిల్లో ఆ పిల్లల్ని అమ్మడము లేదంటే బహుమానంగా ఇవ్వడము నేరం అని చెప్పారు. బట్ ఎట్ ద సేమ్ టైం దత్తత తీసుకోవచ్చు, అది కూడా మగపిల్లాడిని అనేది దత్తత ఆ రోజుల నుంచే వాళ్ళు అప్రూవ్ చేశారు. సో ఆడపిల్లని ఏమైనా చేయొచ్చు, మగపిల్లాడిని దత్తత ఇవ్వచ్చు అనే కాన్సెప్ట్ కూడా ఆ రోజుల్లో నుంచే ఉంది. సో ఇవన్నీ చూస్తే అంటే ఇది చాలా పురాతనమైన నేరం. కానీ ఈ రోజుల్లో ఏమైపోయింది అంటే డబ్బు కోసం ఏమైనా చెయ్యొచ్చు. తర్వాత ఈ ముఠాలకు కూడా ఎక్కువ ఖర్చు పెట్టక్కర్లే, పిల్లల్ని ఎమ్మార్చి తీసుకెళ్ళడం పెద్ద కష్టం కాదు. సో నిమిషాల్లో తక్కువ డబ్బుతోటి ఇప్పుడు ఆయుధాలు కొనుగోలు చేయాలన్నా, డ్రగ్స్ కొనుగోలు చేయాలన్నా వాటిని కష్టపడాలి, సప్లై చేయడము అవన్నీ కష్టం. అదే పిల్లల్ని ఎవరైనా ఎత్తుకుని వెళ్ళొచ్చు. హాస్పిటల్లో అప్పుడే పుట్టిన బిడ్డ దగ్గర నుంచి ఎత్తుకెళ్ళిపోవడం రిలేటివ్స్ అని చెప్పి, ఎందుకంటే ఈజీ, మా పిల్లాడే అని చెప్పచ్చు. పిల్లలు నోరు తెరిచి మాట్లాడగలిగే స్థాయికి వచ్చేంత వరకు నువ్వు నా నాన్నను కావో నా అమ్మవి కావో అని చెప్పలేరు కదా, అందుకని చాలా ఈజీ. సో ఇప్పుడు ఇంతమంది 50 మంది పిల్లల్ని అమ్మితే వాళ్ళల్లో చాలా వరకు వాళ్ళు నెలల పిల్లల్ని అమ్మారు. అంటే అది చూడండి, అదే ఈజీ. నెలలప్పుడే వాళ్ళని అమ్మడం ఈజీ. దత్తత తీసుకోవాలనుకునే వాళ్ళు కూడా నెలల పిల్లల్నే అడుగుతారు. ఎందుకు అంటే పెద్దయ్యాక పిల్లలు అడ్జస్ట్ అవడం కష్టం, గుర్తుపడతారు. తర్వాత అంటే వీళ్ళకి కూడా అందరికీ చెప్పడానికి ఇంత సడన్గా ఇంత పెద్ద పిల్లాడు ఎలా వచ్చాడు అనే కాన్సెప్ట్ వస్తుంది. సో అదొక వివక్ష. అందువలన పెద్ద పిల్లల్ని దత్తత తీసుకునే వాళ్ళు చాలా తక్కువ మన కంట్రీలో. దాదాపు 3 లక్షల పైన పిల్లలు అనాథలు ఉన్నారు మన హోమ్స్లో మొత్తం దేశంలో. కానీ వాళ్ళల్లో 2/3 అంటే వికలాంగులు కానీ, మెంటల్లీ రిటార్డెడ్ కానీ ఇట్లాంటి పిల్లలు ఉన్నారు. సో వాళ్ళని ఎవరు దత్తత తీసుకోవడానికి ఇష్టపడరు, అదొక సమస్య. మిగతా ఉన్న పిల్లల్లో చాలా తక్కువ మంది అంటే ఏజ్ తక్కువ ఉన్న పిల్లల్నే తీసుకుంటారు. ఈ పెద్ద పిల్లలు ఉన్నారు వాళ్ళలో, వాళ్ళని తీసుకోరు. ఈ మధ్య 2022లో సుప్రీంకోర్టు ఒక కేసులో అదే అడిగింది, మరి మన దేశంలో ఇంతమంది అనాథ పిల్లలు ఉన్నారని. ఇవాళ పేపర్లో కూడా అదే రాశారు, 10,000 మంది అనాథ పిల్లలు ఉన్నారని ఒక సంస్థ చేసిన సర్వేలో ఓన్లీ ఇన్ హైదరాబాద్ తెలిసిందని. అంతమంది అనాథలు ఉన్నా కూడా ఎందుకు దత్తత ఇవ్వలేకపోతున్నాం అనేది అడిగింది సుప్రీంకోర్టు. అప్పుడు ఈ కారా చెప్పిన విషయం ఏంటంటే పిల్లల్ని దత్తత ఇవ్వడం అంత ఈజీ కాదు. ఒకటి, వాళ్ళని చూసి డిక్లేర్ చేసి ఎవ్వరూ లేరు అని చెప్పడానికి కొంత టైం పడుతుంది, పబ్లిష్ చేయాలి వాళ్ళ నేమ్స్. తర్వాత చైల్డ్ వెల్ఫేర్ కమిటీ వాళ్ళు వెరిఫై చేయాలి, చేసి 2 నెలల వరకు ఎవరు క్లెయిమ్ చేయకపోతేనే వాళ్ళు దత్తతకి అర్హులుగా వాళ్ళు ఆర్డర్ ఇస్తారు. సో అది ఒకటి జాప్యం అవుతుంది, లేట్ అవుతుంది. తర్వాత అయినాక కూడా మళ్ళీ ఈ తీసుకునేటప్పుడు కూడా ఎక్కువగా తల్లిదండ్రులు ఏం ఆలోచిస్తున్నారంటే వాళ్ళ పోలికలకి దగ్గరగా ఉన్న వాళ్ళే కలర్ చూసుకుంటారు, అన్నీ చూసుకుంటారు. అందుకనే ఇప్పుడు మహారాష్ట్రలో చాలామంది పిల్లలు ఉన్నారు, సపోజ్ నార్త్ ఈస్ట్లో పిల్లలు ఉన్నారు, లేకపోతే జార్ఖండ్లో పిల్లలు ఉన్నారు. ఇప్పుడు కారా వలన దేశంలో ఎక్కడి నుంచైనా పిల్లల్ని దత్తత తీసుకోవచ్చు. కానీ మన రాష్ట్రాల వాళ్ళు ఎప్పుడూ కూడా మన చుట్టుపక్కల రాష్ట్రాలవే కావాలి, ఎందుకంటే వాళ్ళ పోలికలు మారిపోతాయి, వాళ్ళ ఫేషియల్ ఫీచర్స్ అన్నీ వేరుగా ఉంటాయి, అవి వీళ్ళతో కలవు కాబట్టి సరిపోవు కాబట్టి వీళ్ళు వద్దనుకుంటారు. అందువలన నేషన్ వైడ్ ఉన్నా కూడా కొన్ని రాష్ట్రాల్లో దత్తతకి రెడీగా ఎక్కువ మంది పిల్లలు ఉన్నారు, వాళ్ళు అలానే మిగిలిపోయి ఉన్నారు. కొన్ని రాష్ట్రాలలో తక్కువ మంది ఉన్నారు. ఇంకొకటి ఏంటంటే మనకి ఎప్పుడో 95లో కారా ఏర్పడక ముందే ఒకసారి పెద్ద స్కామ్ అయింది మన దగ్గర. చాలా ఏజెన్సీస్ దత్తత ఇస్తున్నామని చెప్పి ఫారిన్ కంట్రీస్కి పిల్లల్ని పంపడం. అప్పటి నుంచి ఏం చేశారంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఓన్లీ దత్తత ఏజెన్సీస్ అన్నీ కూడా గవర్నమెంట్వే ఉండాలి అని పెట్టారు. సో దానివలన స్టేట్ అడాప్షన్ ఏజెన్సీస్ సా అంటారు వీటిని, ఇవన్నీ శిశుగృహాలు శిశు విహారాల ద్వారానే జరగాలి అని పెట్టారు. అదే వేరే రాష్ట్రాల్లో ఫర్ ఎగ్జాంపుల్ మహారాష్ట్ర కానీ పక్క రాష్ట్రాల్లో ఎక్కడైనా కానీ కొన్ని ఎన్జిఓస్ని రిజిస్టర్డ్ ఎన్జిఓస్గా రిజిస్టర్ చేశారు కారా కింద.
వాళ్ళు కూడా వాళ్ళ అనాథ శరణాలయాల్లో ఉన్న పిల్లల్ని ఇవ్వచ్చు అనమాట. అది మన దగ్గర లేదు ఆ ప్రక్రియ. అది కూడా ఒక రకంగా మనకి లేట్ అవ్వడానికి, పెండెన్సీ ఎక్కువ ఉండడానికి కూడా కారణం. ఇంకొకటి ఏంటంటే ఈ చట్టాల్లో కూడా గమ్మత్ ఏంటంటే మామూలుగా ఈ చట్టం క్రింద జువెనైల్ జస్టిస్ యాక్ట్ కింద మనము దత్తత ఇస్తున్నాం. కానీ హిందువులు దత్తత తీసుకోవడానికి ప్రత్యేక చట్టం ఉంది. 1956లోనే హిందూ దత్తత వారసత్వ చట్టం అనేది వచ్చింది. హామా అంటాం, హిందూ అడాప్షన్ అండ్ మెయింటెనెన్స్ యాక్ట్. దీని కింద ఏ హిందువు అయినా దత్తత తీసుకోవచ్చు. తనకి తెలిసిన వాళ్ళు, లేకపోతే దగ్గర వాళ్ళు, లేకపోతే ఫ్రెండ్స్ పిల్లలు, చుట్టాల పిల్లలు ఎవరినైనా దత్తత తీసుకోవచ్చు. దాంట్లో దత్తత తీసుకోవడానికి ఏమి పెద్ద కండిషన్స్ ఉండవు. అదే ఈ జేజే యాక్ట్లో అయితే పెళ్ళై 2 ఏళ్ళు అయ్యి ఉండాలి, కారా కింద పెళ్ళై 2 ఏళ్ళు అయ్యి ఉండాలి, స్టేబుల్ మ్యారేజ్ ఉండాలి, మెడికల్ సర్టిఫికేట్స్ ఉండాలి, ఏమైనా రోగాలు ఉండకూడదు, తర్వాత ఖచ్చితంగా పిల్లల్ని పెంచగలిగేంత కెపాసిటీ ఆర్థికంగా ఉండాలి, ఆర్థిక స్తోమత ఉండాలి, కొంత డబ్బు కట్టాలి, దీనికోసము 40,000 ఎంతో డబ్బులు కట్టాలి. సో ఈ బీద వాళ్ళకి తీసుకోవడానికి చాలా కష్టం. హిందూ హమా కింద అయితే ఎవరైనా తీసుకోవచ్చు. కానీ ఏమవుతుందంటే దాంట్లో కూడా ఇప్పుడు కోర్టుకి వెళ్ళి మీరు ఈ దత్తతని రిజిస్టర్ చేసుకోవాలి. మనం మామూలుగా అయితే సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్లో ఎనీ హిందూ వెళ్ళి నేను డిగ్రీ తీసుకోవచ్చు, దత్తత తీసుకుంటున్నా పలానా పిల్లల వాళ్ళని అని డీటెయిల్స్ అన్ని సబ్మిట్ చేసి, కానీ దాన్ని మళ్ళీ కోర్టుకి వెళ్ళాలి. సో ఈ డబుల్ చట్టాలు ఇలా నడవడం వలన కూడా ప్రాబ్లమ్స్ అవుతున్నాయి. అలా ప్రతి జిల్లాలో మన ఒక లెక్క ప్రకారం ప్రతి జిల్లాలో కనీసం 150 మంది పిల్లల్ని హిందువులు ఇలాగా హామా చట్టం కింద దత్తత తీసుకుంటున్నారు. మళ్ళీ వాళ్ళకి ఇటు కారాకి ఎక్కడా కూడా కనెక్టివిటీ లేదు. ఈ ఎవరైతే ఇలా దత్తత తీసుకోబడ్డారో వాళ్ళ పిల్లలు, చుట్టాల పిల్లలు, లేకపోతే ఆస్తుల కోసమో ఇలా దత్తతలు అవుతున్నాయి. అవన్నీ కూడా మళ్ళీ గొడవలు అయ్యి కోర్టులకు వెళ్తున్నాయి. ఆస్తి ఇవ్వలేదనో, ఆ పిల్లాడికి లేదు అంటే ఇంకేదైనా ఇష్యూతోనో, నాకు ఇష్టం లేదు అయినా దత్తత తీసుకున్నారనో, భార్య భర్తకి మధ్య గొడవల వలనో, ఇలాంటి ఫ్యామిలీ మెంబర్స్ ఇలాంటి వాటికి మళ్ళీ కోర్టులకు వెళ్తున్నారు. సో అప్పుడు కోర్టులు ఏమంటున్నాయంటే అసలు ఈ చట్టం ఎందుకు, మీరు కారా కిందనే అన్నీ పెడితే కనుక అట్లీస్ట్ వాళ్ళు ఫాలో అప్ ఉంటుంది, నిజంగా పిల్లల్ని దత్తత తీసుకున్నాక సరిగ్గా చూస్తున్నారా లేదా అనే ఇది కూడా ఉంటుంది అని చెప్పడం జరిగింది. సో ఈ చట్టాల్లో కూడా ఇన్ని చట్టాలు ఉండకుండా దత్తత ప్రక్రియ కోసం ఒకటే చట్టం చెయ్యాలి, దాని కింద కారా పనిచేయాలి. అప్పుడు మనకి ఇలాంటి ఇల్లీగల్ దత్తతలు తర్వాత అలాంటివన్నీ కూడా మనం అరికట్టచ్చు. సో అలా పిల్లలకు కూడా అలాగా వెళ్ళిపోయిన పిల్లలు కూడా చాలా మంది వరకు నష్టపోతున్నారు. వాళ్ళని సరిగా చూడక పనికి తీసుకెళ్ళడం, లేకపోతే ఇంకేదైనా చేయించడం, సెక్యూర్డ్గా ఉన్నారా లేదా అనేది తెలియదు. అట్లీస్ట్ కారాలో నెక్స్ట్ 2-3 ఇయర్స్ వరకు మన వాళ్ళు వెళ్ళి చూస్తున్నారు, అదో ఒకటి మంచిది. కానీ ఇక్కడ అది జరగట్లేదు. అలానే ఇప్పుడు ఈ కొనుక్కున్న పిల్లల్లోనూ ఎవ్వరు కూడా వెరిఫై చెయ్యరు, ఫాలో అప్ ఉండదు. ఎందుకు కొనుక్కున్నారో తెలియదు. ఫర్ ఎగ్జాంపుల్ మా దగ్గర కొన్ని కేసులు ఉన్నాయి. ఈ పిల్లల్ని ఇలా తెచ్చుకున్నాక మళ్ళీ వాళ్ళ పిల్లలు రెగ్యులర్గా పిల్లలు పుడతారు. వీళ్ళని ఏం చేస్తారు, వీళ్ళని ఏదైనా నెగ్లెక్ట్ చేస్తారు, లేదు అంటే వాళ్ళని ఇంకే పనికైనా పెడతారు, లేదు అంటే కొన్నిసార్లు అమ్మేయచ్చు, కొన్నిసార్లు ఈవెన్ ఇంకేదైనా వ్యభిచారానికో ఇంకో దానికో ట్రాఫికింగ్ చేయించవచ్చు. సో వీళ్ళని బర్డన్ గా ఎందుకు కొంటున్నారు అనేది తెలియదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మన యాదాద్రిలో వ్యభిచారుల అన్ని గృహాలు సర్వే వాళ్ళు కనుక్కుంటే ఇక్కడ పిల్లలు ఏడుపులు వినిపిస్తున్నాయని కంప్లైంట్ చేస్తే అక్కడ వెళ్ళి చూసేటప్పటికి 18 మందో 19 మందో పిల్లలు ఉన్నారు. ఆ పిల్లల్ని ఈ వ్యభిచారులు కొనుక్కున్నారు. వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చిన వాళ్ళు అంటే వాళ్ళందరూ కూడా మిస్సింగ్ చిల్డ్రనే. ఎక్కడో నెల్లూరు, ఎక్కడో విజయవాడ, ఎక్కడో కర్ణాటక, అక్కడి నుంచి వచ్చిన పిల్లలు. వాళ్ళందరినీ వాళ్ళ 3-4 వీళ్ళు ఐడెంటిఫై చేసి తల్లిదండ్రులకి DNA మ్యాచింగ్ చేసి ఇవ్వగలిగారు. అంటే చూడండి వాళ్ళు ఎందుకు కొంటున్నారు, వాళ్ళు ఏం చేశారు, ఆ 18-19 మంది పిల్లల్లో చిన్న పిల్లలకే 9 ఏళ్ళు 10 ఏళ్ల లోపు పిల్లలకే హార్మోన్స్ ఇంజెక్షన్స్ ఇచ్చి వాళ్ళని అంటే వాళ్ళకి తొందరగా ప్యూబర్టీ వచ్చేటట్లు వాళ్ళని ఉపయోగించుకునేటట్లు చేశారు.
అంటే అది మనకి బయటపడింది. అలాంటివి ఎన్ని జరుగుతాయో. తర్వాత అవయవాల కోసం, స్కిన్ కోసం పిల్లల్ని ఇది చేసేది కూడా మనం చూస్తున్నాం. సో వీళ్ళందరూ నిజంగా ఇప్పుడు ఆ తల్లిదండ్రుల దగ్గర నుంచి పిల్లల్ని తీసుకుంటే మన కేసులో అందరు బాధపడి అయ్యయ్యో పాపం వాళ్ళు ఏడుస్తున్నారు, పిల్లల్ని పెంచుకున్నారు ఇన్నాళ్ళు అనేసి అన్నాం. ఒక అటాచ్మెంట్ అనేది పెంచుకుంటారు. అదే కదే మనకు కూడా బాధ అనిపిస్తుంది. మానవతా దృక్పథంతో చూస్తే అయ్యో వాళ్ళు ఏడుస్తున్నారు, పిల్లల్ని లాగేసుకున్నారని. ఎవరికైనా వాళ్ళ పిల్లల్ని పెంచిన వాళ్ళకైనా కన్న వాళ్ళకైనా బాధే తీసేసుకుంటే. కానీ నిజంగా పోగొట్టుకున్న తల్లి తండ్రి ఎంత ఏడుస్తూ ఉంటారో, ఎత్తుక్కుంటూ ఉంటారో. నిజంగా మిస్సింగ్ చైల్డ్ అయితే ఎవరైనా ఎత్తుకొచ్చేస్తే ఇవి ఎంతో బాధ కదా, వాళ్ళకి లైఫ్ లాంగ్ బాధ. అది కూడా ఆలోచించాలి మనము. అందుకనే తర్వాత మన దగ్గర చైనాలో అండి ఎవ్వరు పిల్లలు పుట్టినా వాళ్ళది DNA డేటాబేస్ తీసుకుంటారు. ఎనీ చైల్డ్ ఎక్కడ పుట్టినా కంపల్సరీ DNA డేటాబేస్ ఇస్తేనే కానీ ఆ చైల్డ్కి బర్త్ సర్టిఫికేట్ ఉండదు. సో అలా చేయడం వల్ల ఏంటంటే ఇలా పోగొట్టుకున్న తల్లిదండ్రులకు కానీ మ్యాచ్ చేయడము, కనుక్కోవడము ఇవన్నీ ఈజీ అవుతాయి. మిస్ అయితే ఈజీ అవుతుంది. తర్వాత నీకు ఆ డేటాబేస్ ఉండడం వలన ఇంకేదైనా కానీ రేపొద్దున వాళ్ళకి రోగాలున్నా ఏమున్నా అలాంటివన్నీ కూడా ఐడెంటిఫై చేయడానికి ఉపయోగపడుతుంది. సో మన దగ్గర కూడా అలాంటివి చేయాలి. ఇప్పుడు ఆధార్ కార్డు, బర్త్ సర్టిఫికేట్ ఎలా తీస్తున్నామో అలానే డేటాబేస్ కూడా తీసుకోవడం ముఖ్యం. అండ్ ఎవ్రీ బర్త్ రిజిస్ట్రేషన్ ముఖ్యం. మనకి అసలు ఎంతమంది పిల్లలు పుడుతున్నారు, ఎంతమంది దత్తతకి అనువుగా ఉన్నారు, ఇలాంటి డేటానే లేదు మన దేశంలో. అలాంటప్పుడు అసలు పిల్లల సంఖ్య ఏంటి అనేది కూడా మనకి కరెక్ట్గా తెలియదు అని చెప్పాలి. ఏదో జనాభా లెక్కలు చేసినా కానీ మనం పిల్లల సంగతి ఎక్కడా కూడా బయటికి రావు. అందువలన చాలా కష్టం ఐడెంటిఫై చేయడం. ఎంతమంది పిల్లలు ఇలా అయిపోతున్నారు, ఎంతమంది అమ్మబడుతున్నారు, ఏం చేస్తున్నారు, ఎక్కడా డేటా లేదు. ఈ రకంగా అక్రమ రవాణా జరగడం అనేది గతంలో చైల్డ్ బెగ్గింగ్ గ్యాంగ్స్ లేకుంటే మన దగ్గర ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర కనిపించేవో దానికి ఇంకో రకంగా యూస్ చేసుకున్నారు. బట్ ఇప్పుడు అమ్మతనం మిస్ అయింది, లేకపోతే అక్కడ ఉన్నటువంటి ఎమోషన్స్ సైకలాజికల్గా బోల్డ్ అంతుంటుంది. ఎవరైతే మిస్ చేసుకున్నటువంటి పేరెంట్స్ ఉంటారో వాళ్ళకి ఒక రకమైనటువంటి బాధ అనేది ఉంటుంది. ఇక్కడ మా దగ్గర నుంచి మేము కొనుక్కున్నాము లేకుంటే మాకు ఇచ్చేసారు అనుకున్నప్పుడు వీళ్ళ దగ్గర నుంచి కూడా పోలీసులు తీసేసుకున్నప్పుడు వీళ్ళకి ఒక బాధ. అండ్ పిల్లలకి సంబంధించి వాళ్ళకి సైకలాజికల్గా భవిష్యత్ ఏంటి అనేది వాళ్ళకి ఇన్ని రకాలుగా ఉంది. సొసైటీ అంతా ఎంత ఇంపాక్ట్ పడుతుంది అక్కడ అసలు. అవును, డెఫినెట్గా అండి. ఇది బాగా ట్రామా పిల్లలకి కూడా, అటు తల్లిదండ్రులకి ట్రామా. రేపొద్దున అంటే ఏదో ఈజీగా త్వరితంగా తీసుకోవచ్చు మనము అని అనుకుంటున్నారు, కానీ తర్వాత కేసుల్లో ఇరుక్కుని ఎన్నో ఏళ్ళు తిరిగి తమ పిల్లాడు వస్తాడా రాడా అనేది కూడా తెలియని స్థితిలో తల్లిదండ్రులు ఉండాలి. అప్పటికి ఏముంది, ఈజీగా 4 లక్షలు పెడితే పిల్లాడు దొరికాడు. ఆడపిల్ల అయితే 4 లక్షలట, 7.5 లక్షలు అబ్బాయి. అదేంటి ఆడపిల్ల అంటే స్కూటీ, మగపిల్లాడు అంటే బైక్. ఇలా రకరకాలుగా మేము ఇంకా వినేవాళ్ళం. వెనస్డే అంటే అబ్బాయి, ఫ్రైడే అంటే అమ్మాయి. ఇలాంటి అన్ని కూడా కోడ్ లాంగ్వేజ్, దేవతలకి లింక్ చేసి చెప్పడం కోడ్ లాంగ్వేజ్. మళ్ళీ మనం అప్పుడు స్కానింగ్ టైంలో, క్యారీయింగ్ టైంలోనే వినిపించేది అబార్షన్ సెంటర్లు లేకుంటే వీటన్నిటికి సంబంధించి స్కాన్ సెంటర్లో అబార్షన్ కోసం అని యూస్ చేసుకునే లాంగ్వేజ్ ఇది. అది అందువల్లనే ఇప్పుడు ఇంకొకటి ఏం చెప్తున్నారు, IVF ఇంత కాస్ట్లీ, దాని మీద కంట్రోల్ లేదు కాబట్టి ఇలాంటివి జరుగుతున్నాయి అని చెప్తున్నారు. అది కూడా నిజమైండొచ్చు. ఎందుకంటే అసలు ఎన్ని ఎగ్స్ తీసుకుంటున్నారు ఒక ఉమెన్ నుంచి, తర్వాత దాన్ని ఎలా ప్రిజర్వ్ చేస్తున్నారు, ఏం చేస్తున్నారు, ఏమి కూడా కంట్రోల్ లేని పరిస్థితి. ఇల్లీగల్గా అమ్ముతున్నారా, ఏం చేస్తున్నారు అనేది కంట్రోల్ లేదు. తర్వాత ప్రతిసారి మీది సక్సెస్ కాలేదు అని చెప్పి ఇంకా నెక్స్ట్ టైం మళ్ళీ చేద్దాం, 12 సార్లు చేస్తే కానీ మీరు సక్సెస్ కాదు, వాళ్ళకి 12 సార్లకి అప్పుడు అయ్యింది. ఇలా కోట్లు లక్షలు లాగుతున్నారు. అవి కూడా EMIలు కట్టచ్చు వాటిల్లో కూడా. అంత భయంకరంగా అలా వచ్చేసింది. లోన్స్ ఇస్తున్నారు, IVFకి వెళ్తున్నావా లోన్ ఇస్తాం అని అలా అయిపోయిందనమాట. ఇంకా ఆ పరిస్థితుల్లో అక్కడ కంట్రోల్ లేదు. అక్కడ ఎంతమంది పిల్లలు పుడుతున్నారో తెలియదు. ట్విన్స్ని, ట్రిప్లెట్స్ని అలా కనచ్చు. అక్కడ వాళ్ళు ఎంతమంది పుడుతున్నారు, వీళ్ళకి ఎంతమందిని ఇస్తున్నారు, ఎంతమంది పుట్టారని చెప్తున్నారు, అక్కడ కూడా అస్సలు నిఘాలేదు. అలా బయటకు వచ్చే పిల్లలు కూడా ఉండొచ్చు, చెప్పలేము. ఇంకా ఇప్పుడు రేపొద్దున అదేంటి యుట్రస్ స్పాట్స్ వస్తున్నాయి.
ఆ యుట్రస్ పార్ట్స్లో అంటే ఒక స్త్రీ లేకుండానే కనొచ్చు పిల్లల్ని. IVFలో మనం ఎంబ్రియో తయారు చేస్తే ఆర్టిఫిషియల్గా పాడ్లోనే పిల్లల్ని పెంచుతారు. టెస్ట్ ట్యూబ్ బేబీ అని ఒకప్పుడు అదే అదే. సో అలా పెంచితే ఇంకా అప్పటికి ఇంకా మనం అసలు పిల్లల మీద కంట్రోల్ అనేది పోతుంది. ఏం చేయబోతున్నారు, ఎలా ఉపయోగిస్తున్నారు ఈ పిల్లల్ని అనేది కూడా మనకు తెలియదు. సో మనం ఎలా అయితే గొర్రెల పెంపకం కోళ్ళ పెంపకం చేస్తున్నామో రేపు పొద్దున పిల్లల్ని కూడా అలా పెంచి వాడుకోవడానికి రకరకాల వాడుకోవడానికి ఉపయోగించుకోవచ్చు. సో అందుకనే ఒక్కొక్కసారి సైన్స్ అండ్ టెక్నాలజీ సైన్స్ ఇంత పెరిగిందంటే భయం వేస్తుంది అసలు ఏం జరగబోతోంది అనేది. మిస్యూజ్ అవుతుంది. డెఫినెట్గా అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ముఖ్యంగా బీద దేశాల్లో ఎక్కడైతే ఏదో ఒక విధంగా డబ్బు సంపాదించాలన్న నేర ప్రవృత్తి ఉన్న వాళ్ళల్లో డెఫినెట్గా ఇవన్నీ కూడా జరగచ్చు. మనం చూసాం కదా శకుంతల సినిమా కానీ ఇంకో చోట. అంటే ఒక ఐడియా అది జరుగుతున్నాయి కాబట్టే తీస్తున్నారు ఫిలిమ్స్. బట్ డెఫినెట్గా అలాంటి వాటికి కూడా పిల్లల్ని ఉపయోగించవచ్చు. స్కిన్ కోసం ఉపయోగిస్తున్నారు, అవయవాల కోసం ఉపయోగిస్తున్నారు. ఒక పర్సన్ పెరిగి పెద్ద అయ్యాక అవయవాలు తీసుకోవడం కష్టం. అదే చిల్డ్రన్లో అయితే అవయవాలు తీసేసుకుని చంపేయడం చాలా ఈజీ. వాళ్ళకి ఒక లెక్క పత్రం ఏమి ఉండదు కాబట్టి. సో ఇలాంటివన్నీ కూడా పిల్లల్ని ఉపయోగించుకోవడానికి రేపు పొద్దున చాలా భయంకరంగా చేయొచ్చు. అందుకనే చట్టాలు ఇంప్రూవ్ కావాలండి. అవ్వకపోతే రేపొద్దున చట్టం కన్నా ముందు నిఘా పెట్టడము. ఆల్ ఓవర్ ఇండియా ఒక టాస్క్ ఫోర్స్ ఉండాలి. ఎక్కడైనా సరే ఒక చైల్డ్ మిస్ అయినా, ఎక్కడైనా సరే ఒక చైల్డ్ ఇలా ఇల్లీగల్ అడాప్షన్ ఇంకోటో రిపోర్ట్ అయినా వెంటనే ఆ టాస్క్ ఫోర్స్ పనిచేయగలగాలి. లేకపోతే ఏమవుతుందంటే ఇప్పుడు మన రాష్ట్రం పోలీసులు ఒక కేసు చైల్డ్ ట్రాఫికింగ్ కేసు బస్ చేశారనుకోండి, వీళ్ళు వెళ్ళి మళ్ళీ అక్కడ ఢిల్లీలోనో ఇంకో చోటో చెయ్యాలి అంటే చాలా ప్రాబ్లం. అందుకనే ఈ అక్రమ రవాణా చట్టం ఏదైతే ఉందో ITPAలో దాన్ని మార్చాలి అని ఇప్పటికి 10 ఏళ్ల బట్టి ప్రయత్నం జరుగుతోంది. కొత్త బిల్లు కూడా వచ్చింది, కానీ ఇంతవరకు ఇది కాలేదు. దాంట్లో నేషనల్ బ్యూరో పెట్టాలి నిఘా కోసము. అక్రమ రవాణాన్ని నివారించడానికి నేషనల్ బ్యూరో పెట్టాలి. ఆ బ్యూరో ద్వారా పోలీసులు అందరూ కూడా సమంగా దేశమంతా ఒకే పోలీస్ ఫోర్స్ లాగా పనిచేసేటట్లు ఈ కేసెస్లో ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ US లో ఫెడరల్ పోలీస్ ఉంటారు. వాళ్ళు హ్యూమన్ ట్రాఫికింగ్ కేసెస్ అన్నీ వాళ్ళే చూస్తారు. సో లోకల్ పోలీస్ హెల్ప్తోని వాళ్ళు కేసుని డీల్ చేస్తారు. అప్పుడు ఫాస్ట్గా ఢిల్లీలో అయింది ఒక సంఘటన, ఇక్కడ తెలంగాణ అమ్మాయిని తీసుకెళ్లారు అని అంటే నిమిషాల్లో ట్రేస్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఎలా అయితే టెర్రరిస్టుల కోసం మిగతా ఇష్యూస్ మీద పనిచేస్తున్నారో పిల్లలు మహిళల అక్రమ రవాణా మీద కూడా పనిచేయడానికి అవకాశం ఉంటుంది. అది ఒకటి తొందరగా వస్తే మనము దీని మీద దృష్టి పెట్టచ్చు. తర్వాత అండి అసలు ఈ ట్రేసింగ్ ఆఫ్ చిల్డ్రన్ మీద బడ్జెట్స్ కానీ తర్వాత అంటే కొన్నిసార్లు వేరే కంట్రీస్కి తీసుకెళ్ళిపోతారు. అప్పుడు కానీ ఇంటర్పోల్ వాళ్ళందరి సహకారం కానీ అవన్నీ జరగట్లేదు. మిస్సింగ్ చిల్డ్రన్ ఫౌండేషన్ అని US లో ఒక ఫౌండేషన్ ఉంది. వాళ్ళు చాలా బాగా అంటే ఒక వ్యక్తి మిస్ అయితే పాప చిన్నప్పుడే వాళ్ళ ఇయర్ ఏదైతే షేప్ ఉందో ఆ ఇయర్ షేప్ని బట్టి ఐడెంటిఫై చేసే టెక్నాలజీని కనుక్కున్నారు. ఆ టెక్నాలజీ తోటి ఇప్పుడు అన్ని దేశాల్లో పోలీసుల్ని వాళ్ళని ట్రైనప్ చేశారు. మన దేశంలో కూడా అది రికగ్నిషన్ చేయడానికి ఆ టెక్నాలజీని వాళ్ళు ఇవ్వడం జరిగింది, కానీ మన దగ్గర అది ఉపయోగించట్లేదు. సో వాళ్ళు ఆల్ ఓవర్ ది గ్లోబ్ పనిచేస్తున్నారు మిస్సింగ్ చిల్డ్రన్ కోసం. కొన్ని కోట్ల మంది పిల్లలు మిస్ అవుతారు అన్ని చోట్ల నుంచి. నాట్ ఓన్లీ ఇక్కడ కాదు, అభివృద్ధి చెందిన దేశాల్లో కూడా పిల్లల మిస్సింగ్ చాలా ఎక్కువ. ఎందుకంటే పిల్లల పైన చేయగలిగే వ్యాపారం చాలా డబ్బులు వస్తాయి, ఈజీగా అవుతుంది. 2 నిమిషాల్లో మీరు ఒక వ్యాన్లోనో ఒక బండిలోనో తీసుకెళ్ళిపోవచ్చు. మన దగ్గర ఎందుకు ఒక పాప మిస్ అయితే అంటే ఒంటరిగా ఉంటే ఎక్కడైనా పిల్లలు తల్లిదండ్రులు ఏమరంపాటుగా ఉంటే 15 నుంచి 18 నిమిషాల్లో మళ్ళీ కనపడకుండా పోతారు పిల్లలు అనేది ఒక సర్వే చెప్తోంది. అంత ఎక్కువగా గ్యాంగ్స్ పనిచేస్తున్నాయి. ఇది 3వ అత్యంత డబ్బులు వచ్చే నేరం, బిజినెస్ లాగా నేరం సో ప్రపంచంలో. సో అందువలన చాలా ఎక్కువగా పిల్లల్ని ఇట్లా అమ్మడం కానీ కొనడం కానీ వెళ్ళిపోవడం కానీ ఇవన్నీ చాలా కామన్గా జరుగుతున్నాయి. అందుకనే తల్లిదండ్రులు జాగ్రత్త ఉండడం చాలా అవసరం అండి. ఇవాళ రేపు ఏమరపాటుగా ఉండడం, పెద్ద పెద్ద ఫెస్టివల్స్లో
టెంపుల్స్ కానీ ఈ జాతరలలో కానీ వెళ్ళినప్పుడు ఖచ్చితంగా వాళ్ళకి ఒక ట్యాగ్ వేసి పిల్లల్ని దగ్గర పెట్టుకుని తమ కళ్ళ ముందు ఉండేటట్లు చూసుకోవడం చాలా అవసరం. లేకపోతే తప్పిపోవడం పెద్ద కష్టం కాదు, తప్పిపోయాక కూడా దొరకవు. ఇప్పుడు మేడారం జాతరలో ఎవ్రీ ఇయర్ 2000 మంది పిల్లలు తప్పిపోతారు, వాళ్ళల్లో సగానికి పైగా దొరుకుతారు, మిగతా వాళ్ళు దొరకరు. సో అట్లాంటివి చాలా కామన్. అండ్ మన దేశంలో ఇలాంటి కుంభమేళాలు, ఈ మేళాలు, ఆ మేళాలు చాలా ఎక్కువ. సో వాటిలో పిల్లలు తప్పిపోవడం చాలా ఎక్కువ. మనం చాలాసార్లు విన్నాం పూర్వకాలంలో ఆ మేళాలో పోయారు, అదేంటి పుష్కరాల్లో పిల్లలు తప్పిపోయారు, ఇలాంటివి మనం వింటూ వచ్చేవాళ్ళం. ఇంత టెక్నాలజీ వచ్చాక కూడా మనము ఈజీగా వాళ్ళని ఐడెంటిఫై చేయడం, ఇప్పుడు ఒక మొబైల్ పోతేనే నిమిషంలో మొబైల్ ఎక్కడుందో కనుక్కోగలిగినప్పుడు పిల్లలు పోతే పిల్లల్ని కనుక్కోలేము అంటే అది టూ మచ్ కదండి. ఇన్ని టెక్నికల్గా టెక్నాలజీ పరంగా ఇంత అభివృద్ధి చెందాక పిల్లల మీద దృష్టి పెట్టకపోవడం ప్రభుత్వాల తప్పు. దీనికోసం బడ్జెట్ కూడా కేటాయించకపోవడం ఇంకొక పెద్ద తప్పు. హార్డ్లీ 2% ఆఫ్ ది టోటల్ కంట్రీస్ బడ్జెట్ పిల్లల కోసం కేటాయిస్తున్నారు. వాటిల్లో కూడా 40% కూడా ఉపయోగించరు ఎవ్రీ ఇయర్. సో 2% అనేది ఓన్లీ మిస్సింగ్ కోసం కాదు, వాళ్ళకి టోటల్గా ఎడ్యుకేషన్, టోటల్గా ఇన్ఫ్రాస్ట్రక్చర్ దగ్గర నుంచి అన్నీ ఉన్నాయి. అంత తక్కువ. మరి ఎంతమంది పిల్లలు ఉన్నారు మన దేశంలో అంటే 40% ఎబో పిల్లలు ఉన్నారు పాపులేషన్లో. వాళ్ళ కోసం అంత తక్కువ బడ్జెట్లు కేటాయించినప్పుడు ఇలాంటివన్నీ సమస్యల్లోనూ అవి ఇప్పుడు దత్తత తీసుకోవాలి అంటే ఒక హౌస్ హోల్డ్ రిపోర్ట్ చేయాలి. ఆ హౌస్ హోల్డ్ రిపోర్ట్ చేయడానికి ఒక వ్యక్తి వెళ్ళాలా, ఆ అధికారి వెళ్ళాలి, తీసుకురావాలి, దానికి ఖర్చు ఆ పిల్లలకి. అందుకని ఇప్పుడు తల్లిదండ్రులు ఎవరైతే దత్తత తీసుకుంటున్నారో వాళ్ళ నుంచి కలెక్ట్ చేస్తున్నారు ఇవన్నీ. అంత ఘోరంగా ప్రభుత్వం నడుస్తుంది. అలా కాకుండా ప్రభుత్వమే సరైన అధికారులని పెట్టి మంచిగా పెట్టగలిగితే డెఫినెట్గా ఇంకా బాగా చేయొచ్చు. కొలంబియాలో పిల్లల కోసము దత్తత ఇవ్వడానికి ప్రత్యేకమైన హోమ్స్ ఉంటాయి. వాళ్ళు పిల్లలకి అక్కడ వాళ్ళ సైకాలజీ ఎలా ఉంది, ఆ పిల్లాడి సైకాలజీ పేరెంట్స్ తోటి మ్యాచ్ అవుతుందా లేదా కూడా చూస్తారు. అలానే వాళ్ళని రెడీనెస్ అంటే తయారు చేయడం కూడా తల్లిదండ్రులని కానీ. అందుకని అక్కడ 100% సక్సెస్ రేట్. యూనిసెఫ్ ఇచ్చిన రిపోర్ట్లో కొలంబియా ఇస్ ద బెస్ట్ స్టేట్ ఫర్ అడాప్షన్, ఈవెన్ ఇంటర్ కంట్రీ అడాప్షన్. వాళ్ళు ఫాస్టర్ హోమ్స్, వాళ్ళ దగ్గర ఉన్న హోమ్స్ అన్నీ కూడా పిల్లల డెవలప్మెంట్కి చాలా బాగా చేస్తున్నారు. మన దగ్గర శిశుగృహాల్లో, శిశు విహార్లలో అసలు బడ్జెట్సే లేవు. ఆ పిల్లలకి పాల డబ్బాలు తేవడానికి కూడా సరైన ఇది లేదు. అలాంటి పరిస్థితుల్లో మనం దత్తతకి ఏం రెడీ చేస్తాం పిల్లల్ని? సో ఇలాంటివి చాలా సమస్యలు ఉన్నాయి. తర్వాత ఇంటర్ కంట్రీ అడాప్షన్లో మనము పిల్లల్ని ఓన్లీ ఎవరైతే మెంటల్లీ ఇల్లో లేకపోతే వికలాంగులో వాళ్ళని ఇస్తున్నారు. సో ఆ పిల్లల మీద నిఘా పెట్టడం కూడా కష్టం. వన్స్ వాళ్ళు కంట్రీ తీసుకెళ్ళిపోయాక వాళ్ళ పేరు మారిపోతుంది, వాళ్ళ పాస్పోర్ట్ మారిపోతుంది, అన్నీ మారిపోతాయి. మహా అయితే 1 year 2 years వరకు ఏదో వాళ్ళు పంపగలిగితే వాళ్ళ రిపోర్టు అది కూడా త్రూ ఎంబసీస్ ద్వారా తెలుస్తుంది. అదర్వైజ్ తర్వాత తెలియదు. మరి నిజంగా వికలాంగుల్ని మందమ బుద్ధి ఉన్న పిల్లల్ని తీసుకెళ్ళి వీళ్ళందరూ ఫారినర్స్ నిజంగా బాగా చూస్తున్నారా, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ లాగే ఉంచుకున్నారా ఎక్కడా తెలియదు. అందువలన ఇంటర్ కంట్రీ అడాప్షన్ కూడా మన దేశం నుంచి పెద్ద ఎత్తున జరుగుతుంది, యాక్చువల్లీ కారా నుంచి. ఇది కాకుండా కూడా ఇలాగ పిల్లల్ని అమ్ముకుని తీసుకుని వెళ్ళే వాళ్ళది కూడా చాలా ఎక్కువగా ఉంది. అంటే కొని తీసుకుని వెళ్ళే వాళ్ళది. ఎందుకంటే వాళ్ళకి డబ్బులతో లెక్కలేదు. వాళ్ళకి పిల్లలు ఎప్పుడు కావాలో అప్పుడు తీసుకెళ్ళడం, దేనికి వాడతారో తెలియదు తర్వాత. సో ఇలాంటివి అరికట్టడం కూడా చాలా కష్టం. అది కూడా ప్రాబ్లమాటిక్గానే ఉంది. అందుకనే హేగ్ కన్వెన్షన్ అనేది ఒకటి తీసుకొచ్చారు. ఈ హేగ్ కన్వెన్షన్ ఎప్పుడో 1995లోనే తీసుకొచ్చారు. దీని ద్వారా ఇంటర్ కంట్రీ అడాప్షన్ మీద, అలానే పిల్లల్ని అందరూ ఎలా చూడాలి, ఒక దేశం నుంచి ఒక దేశాన్ని వాళ్ళకి తీసుకెళ్తున్నప్పుడు ఎలా చూడాలి, దత్తత ప్రక్రియకి ఒక రకమైన పద్ధతి ఉండాలి, ప్రతి ఒక్కళ్ళు ఇది ఫాలో అవ్వాలి అనేది పెట్టారు. మన కంట్రీ కూడా అది సైన్ చేసింది. దాని ప్రకారమే ఇంటర్ కంట్రీ అడాప్షన్కి కావాల్సిన అన్నీ కూడా ఉండాలన్నమాట. సపోజ్ ఆ పేరెంట్స్ వచ్చి ఇన్ని రోజులు ఇక్కడ ఉండాలి, పిల్లలతోటి అడ్జస్ట్ అవ్వాలి, ఇలాంటివన్నీ కండిషన్స్ హేగ్ కన్వెన్షన్లో ఉన్నాయి. సో ఇవన్నీ ఉన్నా కూడా పిల్లల అక్రమ రవాణా ప్రపంచవ్యాప్తంగా ఈజీగా జరిగిపోతుంది.
అంటే మనం ఒడంబడికలు చేసుకుంటున్నాం, ఒప్పందాలు చేసుకుంటున్నాం, కానీ వాటికి తగ్గట్లుగా మనము మన ప్రభుత్వ మెషినరీ రెడీ అవ్వట్లేదు. వాళ్ళు దానికోసం కావాల్సినట్లుగా పిల్లల కోసం బడ్జెట్లు ఖర్చు పెట్టట్లేదు, పిల్లల మీద అంత రాజకీయ నాయకులు ప్రేమ చూపించట్లేదు. నేను అనుకుంటాను పిల్లలకి ఓట్లు లేనంత కాలం పిల్లల పరిస్థితులు ఇలానే ఉంటాయేమో. ఇప్పుడు కూడల్లో అడుక్కుంటున్నారు, ఎవరైనా పిల్లని పట్టుకుని చంటి పాపని పట్టుకు వాళ్ళ పిల్లో కూడా తెలీదు. నేను వరంగల్లో రైల్వే స్టేషన్లో చూసేదాన్ని. రైల్వే స్టేషన్ చుట్టుపక్కల నుంచి తల్లులు ఇలా అడుక్కునేవాళ్ళు, పిల్లల్ని రోజుకి 300 ఇచ్చి తీసుకెళ్లేవాళ్ళు. వీళ్ళు రోజంతా వాళ్ళకి ఏదో ఒకటి తాగిపిస్తే మత్తు మందుగా పడుకుని ఉంటారు. వాళ్ళు అడుక్కుని వచ్చాక సాయంత్రం పిల్లల్ని ఇచ్చేస్తారు. రోజు 300 వస్తాయి. సో వీళ్ళు కూడా కూలీ పనికి వెళ్ళిపోవచ్చు, పిల్లల్ని వాళ్ళకి ఇచ్చేయచ్చు. సో అలా నడిచేది. ఇప్పటికీ అది ఉంది, ఇంకా పెద్ద ఎత్తున ఉంది యాక్చువల్లీ. ఇప్పుడు 500, 600 తీసుకుంటున్నారు పిల్లల్ని అడుక్కోవడానికి ఇస్తే ఇట్లా. సో వాళ్ళ పొత్తిళ్ళల్లో ఉన్నది అసలు వాళ్ళ పిల్లలు కానే కాదు, వాళ్ళు ఎవరినో తీసుకొచ్చి పిల్లలు ఆడుకోవడానికి. అంటే మనం చంటి పిల్లల్ని చూడంగానే డెఫినెట్గా డబ్బులు వేస్తాం. సో ఆ బలహీనతని ఆసరాగా తీసుకుని వీళ్ళు చేస్తున్న పనులు. సో ఒక్కొక్కసారి వాళ్ళ పిల్లల్ని వెనక్కి తేలేదనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్, ఏమైపోతారు, వీళ్ళు కంప్లైంట్ కూడా చేయలేరు. ఎందుకంటే వీళ్ళు చేసేది తప్పని వాళ్ళకి తెలుసు. ఎందుకు ఇచ్చారు, ఎలా ఇస్తున్నారు అనేది ఉంటుంది. సో అలాంటి కేసెస్ వల్లనే చాలా చోట్ల నార్దర్న్ స్టేట్స్ కానీ ఇక్కడి నుంచి పిల్లల్ని అక్కడ తీసుకెళ్ళడం కానీ, అఫ్కోర్స్ తల్లిదండ్రులకు తెలుసు అనుకోండి, మీ పిల్లలు జస్ట్ ఫ్యూ మంత్స్లో వెనక్కి ఇస్తాము, లేకపోతే మీ పిల్లలు ఇక్కడ ఉంటారు, మీరు మళ్ళీ మీకు సెకండ్ ఇన్స్టాల్మెంట్ ఇస్తాము, ఇలా ఏదో చెప్తారు. ఇనీషియల్ అమౌంట్ ఇస్తారు, 10,000 ఎంతో. ఇప్పుడు మనకి గాజుల పరిశ్రమలో లాస్ట్ టైం పట్టుకున్నప్పుడు ఆ పిల్లల తల్లిదండ్రులకు అంతే, ఓ 10,000, కొంతమంది మరీ గట్టిగా అడిగిన వాళ్ళకి 50,000 దాకా ఇచ్చారు. తర్వాత ఏమి ఇయ్యరు అసలు. ఆ మిడిల్ పర్సన్ మళ్ళీ దొరకడు. దొరికినా కూడా మాకేం తెలుసు, ఆ పిల్లలు అక్కడెక్కడో ఉన్నారు, ఏదో చెప్తాడు. మా చేతిలో ఉండదు. ఎందుకంటే ఒక ట్రాఫికింగ్లో ఒక పర్సన్ పనిచేయడు, స్పాటర్స్ ఉంటారు, ట్రాన్స్పోర్టర్స్ ఉంటారు, తర్వాత సెల్లర్స్ ఉంటారు, మళ్ళీ దాని తర్వాత ఇదంతా నడిపే గ్యాంగ్ యాక్చువల్ లీడర్స్ ఉంటారు. వాళ్ళు కూడా ఒక సబ్ కేటగిరీ. అసలు లీడర్స్ ఎవరైతే బాగా ఇన్ఫ్లుయెన్షియల్ పర్సన్స్ వాళ్ళు వేరే ఉంటారు, వాళ్ళు ఎప్పుడు పిక్చర్లోకి రారు. సో ఈ అక్రమ రవాణాలో ఇలాగ పిల్లలతోని పట్టుకోవడం కూడా చాలా కష్టం. అందుకే ఎప్పుడైనా దొరికినా ఈ సెలెక్టర్స్ కానీ ట్రాన్స్పోర్టర్స్ కానీ దొరుకుతారు, కానీ అసలు ట్రాఫికర్స్ని మనం పట్టుకోలేం. ఎక్కడో వాడు నైజీరియాలో కూర్చుని ఇక్కడ అమ్మచ్చు పిల్లల్ని, లేకపోతే ఎక్కడో యుఎస్లో కూర్చుని పిల్లల్ని అమ్మచ్చు. ఇవాళ రేపు ఉన్న టెక్నాలజీని, ఎన్క్రిప్టెడ్ వాట్సాప్ దాన్ని, లేకపోతే డార్క్ నెట్ని వాడుకుని పిల్లల్ని అమ్మడము, పిల్లల్ని లైంగికంగా వాడుకోవడానికి, ఇలాంటి వాటన్నిటికీ ఇవి టెక్నాలజీ చాలా ఉపయోగపడుతుంది. ఇప్పుడు ఇక్కడ ఎవరో ఇప్పుడు దొరికారు మనకి, ఒక ఆర్ఎంపీ డాక్టరు ఇంకోళ్ళు, అసలు వాళ్ళు ఎవరు అనేది బయటికి తీసుకురాలేదు. 50 మంది పిల్లల్ని అన్నారు, 16 మందినే వీళ్ళు తీసుకురాగలిగారు. మిగతా వాళ్ళు ఎక్కడున్నారో కూడా తెలియదు. ఎందుకంటే మనము మైగ్రేషన్ అనేది చాలా ఎక్కువ మన కంట్రీలో. ఇంటర్ స్టేట్ మైగ్రేషన్ కూడా చాలా ఉంటుంది. నీ ఆధార్ కార్డ్ ఎక్కడో ఉంటుంది, అక్కడ ఉండరు ఆ పర్సన్, ఆ ఫ్యామిలీ ఉండదు. సో పట్టుకోవడం అనేది చాలా కష్టం. ఇప్పుడు దాకా మనం మాట్లాడుకున్నవన్నీ ఒక్కరిని పట్టుకున్నారు కాబట్టి వెలుగులోకి వచ్చినటువంటి విషయాలు ఇవి. అందులో కూడా మిస్ అయినటువంటి వాళ్ళు ఇంతమంది ఉన్నప్పుడు ఇందులో 2 రకాలు. ఎలా అయితే అక్రమ రవాణా చేస్తున్నారో అదొక కేసు అయితే, అక్రమంగా దత్తత తీసుకున్న వాళ్ళు, ఆ పేరెంట్స్, వాళ్ళది కూడా ఒక నేరమే కదా. దాన్ని ఎలా పరిగణిస్తారు, అసలు ఎలా చూస్తారు? అంటే వాళ్ళ మీద కూడా కేసు పెట్టచ్చండి. జూనైల్ జస్టిస్ యాక్ట్ సెక్షన్ 80, 81 ఏం చెప్తుందంటే, అక్రమంగా అంటే దత్తత ప్రక్రియ ప్రకారం కాకుండా అక్రమంగా దత్తత తీసుకోవడం అనేది నేరం. దానికి 5 ఏళ్ల నుంచి 7 ఏళ్ళు జైలు శిక్ష ఉంది, తర్వాత జరిమానా విధించవచ్చు. అందుకనే కదా ఇప్పుడు మొన్న పట్టుకున్న కేసులో ఆ తల్లిదండ్రులు అందరి మీద కేసులు పెట్టడం జరిగింది. సో ఆ కేసులు పెట్టినారని బాధపడుతున్నారు, కానీ
ఆ కేసులు పెట్టినా ప్రూవ్ అవ్వడానికి కొన్నట్టుగా ప్రూఫ్ ఇవన్నీ దొరకడం కష్టం. అందుకనే చాలా కేసెస్లో మేము చూసిన ఈ ఇల్లీగల్ అడాప్షన్ కేసులో ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తాను. మేము ఏం చేసామంటే మాతో పాటు ఈవెన్ డిప్యూటీ కలెక్టర్ కూడా మాతో ఒక కూపింగ్ ఆపరేషన్ చేసాం. ఒక వర్ధనపేట ఏరియాలో ఒక నర్సింగ్ హోమ్లో పిల్లల్ని అమ్ముతున్నారని తెలిసింది. మేము మా ఎంప్లాయీస్నే ఇద్దరిని భార్యాభర్తలుగా పంపించి మేము కొనుక్కుంటాము అని చెప్పి వాళ్ళకి 10,000 ఇప్పించి రెడ్ హ్యాండెడ్గా వాళ్ళని పట్టుకున్నాం. ఆ 10,000 ఇచ్చాము, ఆ పాపని కొన్నాము, వాళ్ళు దొరికారు. ఆ కేసులో 5 ఏళ్ళు కేసు నడిచింది. 5 ఏళ్ళ 6 ఏళ్ల తర్వాత కూడా ఏమీ జరగల. ఇంతలోకి యాక్చువల్గా నర్సింగ్ హోమ్ డాక్టరు ఎందుకో లేదు చనిపోయాడు. అది గవర్నమెంట్ డాక్టర్ కాదు, ప్రైవేట్ డాక్టరు. సో చనిపోయాడు, కేసు క్లోజ్ అయిపోయింది. సో అలాగా ఉంటుంది కానీ ఎక్కడ కూడా శిక్షలు పడవు. అంత డిప్యూటీ కలెక్టర్ ఇన్వాల్వ్ అయినా కానీ ఆ కేసు అన్నేళ్ళు లాగడం, దాంట్లో ప్రూఫ్స్ కోసం రెడ్ హ్యాండెడ్గా మొత్తం మీడియా కూడా ప్రూఫ్ ఇచ్చింది. మీడియా కూడా ఉంది, అప్పుడు అందరూ ఇన్వాల్వ్ అయ్యారు, అయినా కూడా శిక్షలు పడలేదు. చూడండి, అంటే వాళ్ళ కింద ఎంతో మంది పనిచేశారు. ఆ పాప ఎక్కడ పాప అనేది కూడా తెలియలేదు. చివరికి ఆ పాపను శిశు గృహాలో ఇచ్చి వేరే వాళ్ళకి అడాప్షన్ ఇచ్చాం. మేము ఖర్చు పెట్టిన 10,000 కూడా మాకు వాపస్ రాలేదు. అంత భయంకరంగా ఉంది పరిస్థితి. ఇది నేను చెప్తున్నది వే బ్యాక్ ఇన్ 2014, కరెక్ట్గా 10 ఏళ్ల క్రిందట. ఇప్పటికి కూడా అలానే ఉంది ఇంకా పరిస్థితి. ఇప్పుడు వీళ్ళని పట్టుకున్నారు, ఈ తల్లిదండ్రుల మీద కేసులు పెడుతున్నారు. అసలు అమ్మిన వాళ్ళని, అసలు ట్రాఫికర్స్ని, ఎవరు అసలు పేరెంట్స్ని చేయగలరా చూద్దాం. ఎక్కడ చేయలేరు. ఇవన్నీ కూడా అంటే మనకి చేయలేరు అని కాదు. ఇప్పుడు ఒక అవసరం అయితే ఎక్కడి నుంచో ఒక నేరస్తుని, ఒక టెర్రరిస్ట్ని పట్టుకుని తెచ్చుకోవట్లేదా? ఎక్కడెక్కడో ఉన్న టెర్రరిస్టులని ఎలా అయినా తెచ్చుకున్నాం. ఆపరేషన్స్ పెట్టుకుని కోట్లు ఖర్చు పెట్టి మనం ఇప్పుడు ఎన్ని OTTలో చూస్తున్నాం కదా, అవన్నీ ఇలా చేశారు, ఆపరేషన్, ఆ ఆపరేషన్, ఈ ఆపరేషన్ చేసి వాళ్ళని టెర్రరిస్టులని పట్టుకున్నారు వీళ్ళు. మరి పిల్లల్ని పట్టుకుంటున్న వాళ్ళకన్నా టెర్రరిస్టులు నేరస్తున్నారు. అదే అంటున్నా, వీళ్ళని మళ్ళీ వాళ్ళగా కన్వర్ట్ చేయొచ్చు. చాలా వరకు అలానే జరుగుతాయండి. నార్త్ ఈస్ట్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో వాటిల్లో పిల్లల్ని నేరస్తులుగానే చేస్తారు. దీనికి మనం శ్రీలంకలో చూసాం. ఆ రోజుల్లో ఎంతోమంది పిల్లలే, ఇప్పటికీ చూస్తున్నాం. ఆఫ్రికాలో అందరూ పిల్లలే. అక్కడైతే ఇంకా ఘోరం ఏంటంటే ఒకేసారి 200 మందిని 300 మంది పిల్లల్ని తీసుకెళ్ళిపోతారు, రిక్రూట్ చేసుకుంటున్నారు. అంత ఇదిగా పిల్లలు అంటే ప్రపంచ దేశాలన్నిట్లోనూ ఈ సమస్య ఉంది. ఇంకా మనలాంటి పిల్లలు ఎక్కువ ఉన్న దేశంలో అసలు పిల్లలు అంటే ఖాతరు లేదు అని చెప్పాలి. అంటే మనకి పిల్లల యొక్క వాల్యూ తెలియట్లేదు అని చెప్పాలి. అందువలన పిల్లల్ని మనము వాళ్ళ మీద ఆలోచన చెయ్యట్లేదు. మనం దానికోసం వాళ్ళకు ఆఫ్టర్ ఆల్ రక్షణ ఇవ్వకపోతే ఇంకెందుకండి? మనము కన్నవాళ్ళైనా కానీ ప్రభుత్వాలైనా కానీ పిల్లలకి రక్షణ ఇవ్వకపోతే ఎందుకు? మన UNCRC అంతర్జాతీయ బాల హక్కుల ఒడంబడిక ఏం చెప్తుందంటే నెగ్లిజెన్స్ ఈజ్ ద క్రైమ్. సో ఈ మధ్య జరిగిన ఒక సర్వేలో ప్రపంచంలో ఎక్కువ శాతం పిల్లలు ట్రామాకు గురి అయ్యేది దేనివలన అంటే నెగ్లిజెన్స్ వలన. 75% నెగ్లిజెన్స్, 9% ఫిజికల్ అబ్యూజు, 18% సెక్షువల్ అబ్యూజ్ అని వచ్చింది. అంటే చూడండి, నెగ్లిజెన్స్ ఈజ్ ఆల్సో క్రైమ్. ఏ తల్లిదండ్రులు అయితే నెగ్లెక్ట్గా పిల్లల్ని ఉంచుతున్నారో, అంటే వాళ్ళకి రక్షణ ఇవ్వట్లేదు, వాళ్ళకి సరైన పౌష్టికాహారం ఇవ్వట్లేదు, వాళ్ళందరూ కూడా నేరస్తులే నా ఉద్దేశంలో. వాళ్ళందరినీ కూడా నేరస్తులుగానే చూడాలి. అంత అంటే ఒక ఒడంబడిక ఏం చెప్తుంది అంటే UNCRC ఖచ్చితంగా పిల్లలు ఎవరైతే నెగ్లెక్ట్ చేశారో, నెగ్లెక్ట్ చేయకూడదు. అలా నెగ్లెక్ట్కి గురి కాబడిన పిల్లలకి ప్రభుత్వం యొక్క బాధ్యత సరైన కుటుంబాన్ని అందించడం. ఇప్పుడు పిల్లలు ఎట్ ద ఎంటైర్ దీంట్లో ఏం చెప్తారు హక్కులలో అంటే ఖచ్చితంగా పిల్లలు అనాథాశ్రమంలో పెరగడానికైతే కాదు. పిల్లలకి ఎప్పుడైనా సరే ఒక కుటుంబాన్ని కల్పించాలి, అది వాళ్ళ హక్కు. మంచి కుటుంబంలో పెరగడం వాళ్ళ హక్కు. అందువలన అది ప్రభుత్వాల బాధ్యత అని చెప్తున్నారు. మరి ఇన్ని కోట్ల మంది, 3 కోట్ల మంది అనాథలు ఉన్నప్పుడు మన దేశంలో మనం ఎందుకు వాళ్ళ కోసం సరైన చెయ్యలేము? కనీసం ఒక మంచి హోమ్ నడపలేము?
అది మనం ఎన్నైనా టెక్నాలజీ తెచ్చుకుంటున్నాం, ఎన్ని కోట్లు మిగతా విషయాల మీద ఖర్చు పెడుతున్నాం మన కంఫర్ట్స్ కోసం, అన్నిటి కోసం. పిల్లల కోసం ఎందుకు ఖర్చు పెట్టలేం? అది రానంత కాలం, ఆ చిత్తశుద్ధి రానంత కాలం, ప్రభుత్వ యంత్రాంగాల్లో ఉన్న అవినీతి పోనంత కాలం ఇవన్నీ జరుగుతాయి. ఇంతకుముందు జేజే యాక్ట్ ఈ మధ్య 2021లో అమెండ్ చేసి, అంతకుముందు కోర్టుల ద్వారానే దత్తత అయ్యేది. ఇప్పుడు మన కలెక్టర్ అని పెట్టారు. సో జిల్లా మ్యాజిస్ట్రేట్ ఆర్ జిల్లా కలెక్టర్ అండ్ జిల్లా కలెక్టర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళే దత్తత ఫైనల్ ఆర్డర్ ఇచ్చేది. అంత ఈజీ చేశారు. అయినా కూడా ఇంత పెండెన్సీ ఎందుకు ఉంది? ఇంత పెద్ద ఎత్తున 3 ఏళ్ళు ఎందుకు పడుతోంది? ఎందుకంటే ప్రతి కలెక్టరు వాళ్ళ పనులలోనే బిజీ. వాళ్ళు పిల్లల గురించి ఏం ఆలోచిస్తారు? సరిగ్గా మ్యాచ్ అయ్యారా లేదా, ఆ తల్లిదండ్రులు కరెక్టా కాదా అని ఏం ఆలోచిస్తారు? కోర్టులోనూ జాప్యం అవుతోందని వీళ్ళ దగ్గర పెట్టినా ఇక్కడ జాప్యం అవుతోంది, లేట్ అవుతోంది. అండ్ ఇంకొకటి, అంటే కోర్టైనా నేరం చేస్తే ఏదైనా తప్పులు ఉన్నాయంటే గుర్తిస్తుంది లీగల్గా. అట్లీస్ట్ లీగల్గా ఇక్కడ గుర్తించడానికి కలెక్టర్ల దగ్గర ఏముండదు. సో అలా దత్తత తీసుకుని మిస్యూజ్ చేస్తున్న పిల్లలు కూడా ఉన్నారు. సో అది కూడా ఒకటి. అందుకని స్పీడప్ చేయాలి. ఇప్పుడు ఈ మధ్య వచ్చిన తెలంగాణ కొత్త ప్రభుత్వం అదే చెప్పింది, దత్తతని స్పీడప్ చేయండి. కానీ దానికి కావాల్సిన ఖచ్చితమైన పద్ధతులు ఇప్పుడు నేను చెప్పాను, వేరే దేశాల్లో ఉన్నాయి. ఆ పద్ధతుల్ని మనం అవలంబిస్తూ ఫాస్ట్గా పిల్లల్ని ఇవ్వగలిగితే కనీసం ఈ అమ్మడం కొనడం అనేది కొంత తగ్గుతుంది. ఏదైతే అపోహ ఉందో, నేను దత్తత తీసుకుంటే ఇన్నేళ్ళు పడుతుంది అనేది అపోహ ఉందో అది తగ్గుతుంది. మేము తరుణి ఉయ్యలలు పెట్టినప్పుడు మమ్మల్ని ఇలానే అడిగేవాళ్ళు. ఎన్నేళ్ళు, దాదాపు 10 ఏళ్ల దాకా నాకు కాల్స్ వచ్చేవి. ఏమని, మీరు పిల్లల్ని ఇస్తారా, మీ ఉయ్యల్లో పిల్లలు పడ్డారట, ఉంటారా, ఇస్తారా అనేసి. అంటే అంత ఇదిగా తల్లిదండ్రులు, ఇదంతా లెంతీ ప్రాసెస్, ఇదంతా ఎందుకు, ఈజీగా వెళ్ళిపోయి మాట్లాడుకొని తెచ్చుకోవచ్చు కదా అనేది. అవును, పూర్వం అలానే కదండి. ఎవరైనా పిల్లలు వద్దంటే అనాథ శరణాలయాల ముందు ఉయ్యళ్ళు ఉండేవి, దాంట్లో వేసేవాళ్ళు. ఎవరైనా దత్తత కావాల్సిన వాళ్ళని వాళ్ళకి కొద్దిగా వెరిఫై చేసి వాళ్ళు ఇచ్చేసేవాళ్ళు. తర్వాత కావాలంటే అది కోర్టులో ఇది చేసుకునేవాళ్ళు, రాటిఫై చేసుకునేవాళ్ళు. ఇప్పుడేమో ఇన్ని ప్రక్రియలు పెట్టి, ఇంత సెంట్రల్లీ ఒకే దగ్గర నుంచి చెయ్యాలని పెట్టి, దాంట్లో వాళ్ళు చెయ్యలేకపోవడం, దానికి ప్రత్యేక విభాగం లేకపోవడం, మహిళా శిశు సంక్షేమ అధికారులే పనిచేయాలి. వాళ్ళకున్న పనులలో ఇది ఒక పని. అలానే చైల్డ్ వెల్ఫేర్ కమిటీ వాళ్ళు ఉన్న పనులలో ఇది ఒక పని, చూసుకోవడం. సో ఎవ్వరూ పట్టించుకోరు, ఎవరు ఇది చేయరు. నీకు అసలు ఎంతమంది వస్తున్నారు, ఎంతమంది వెళ్తున్నారు, ఎంతమందికి ఏమైంది అనేది కూడా లెక్కలు ఉండవు. అది అందుకనే మొదటి నుంచి నేను అడుగుతుంది ఏంటంటే, మినిస్ట్రీని కూడా చైల్డ్కి డిఫరెంట్ మినిస్ట్రీ రావాలండి. ఉమెన్ అండ్ చిల్డ్రన్ని కలిపారు కదా, అలా కలపకుండా ఎప్పుడైతే 40% ఆఫ్ ది పాపులేషన్ ఉన్నప్పుడు ప్రత్యేక మినిస్ట్రీ ఎందుకు ఉండకూడదు? ఇప్పుడు ట్రైబల్స్ 9%, మైనారిటీస్ 9% ఉన్నారు. అలాంటి వాళ్ళ కోసం ప్రత్యేక మినిస్ట్రీలు పెట్టినప్పుడు వై కాంట్ దే హ్యావ్ సెపరేట్ మినిస్ట్రీ ఫర్ ద చిల్డ్రన్? అప్పుడైనా ఇలాంటివి అడ్రస్ అవుతాయి. అప్పుడైనా మినిస్ట్రీ క్రియేట్ అయితే కొంతవరకైనా బడ్జెట్లు ఇంప్రూవ్ అవుతాయి. కనీసం కొంత నిఘా పెట్టడానికి, ఇలాంటివన్నీ చూసుకోవడానికి అధికారులు ఏర్పాటు చేయబడతారు. అవన్నీ కూడా చాలా అవసరం. ఎప్పటికీ గుర్తిస్తాయో ప్రభుత్వాలు తెలియదు. అందుకని ఇవాళ రేపు మన హ్యాపీనెస్ ఇండెక్స్ కానీ, ఇవన్నీ హంగర్ ఇండెక్స్, ఇట్లాంటి ఇండెక్స్లు అన్నీ కూడా క్లియర్గా చెప్తున్నాయి భారతదేశం 112వ స్థానంలో ఉంది, ఇంకో స్థానంలో ఉంది అని. ఎందుకంటే ఇవి కూడా చూస్తారు కాబట్టి. ఎంతమంది పిల్లలు ట్రాఫిక్ కాబడ్డారు, ఎంతమంది పిల్లలు అమ్మివేయబడ్డారు, లేకపోతే ఎంతమంది పిల్లలు ఇలాంటివన్నీ జరుగుతున్నాయి, అదే అనాథలుగా ఉన్నారు, ఇలాంటివన్నీ కూడా వాటిలో చూస్తారు. కాబట్టి మనం ఇండెక్స్ ఎన్ని పెంచినా కానీ పెరగట్లే. ఆ ఒక్క ఆలోచన ప్రభుత్వాలకు వస్తే, రాజకీయ నాయకులకు వస్తే అప్పుడు ఇలాంటివి జరగవని మనం అనుకోవచ్చు. సో ఇప్పుడు ఎంత అయితే అవకతవకలు, అక్రమాలు ఇవన్నీ కూడా మనం వింటున్నవి, చూస్తున్నవి కాకుండా బ్యాక్ డోర్లో జరిగేవన్నీ జరుగుతున్నాయి. ఇవన్నీ లేకుండా చాలా ఈజీ ప్రాసెస్ ఉండాలి దత్తత అనేది. అక్కడ పిల్లలకి అన్యాయం జరగొద్దు, ఇక్కడ పేరెంట్స్ కూడా సంతోషంగా ఉండాలి అంటే ఏం జరగాలంటారు అసలు? ఒకటండి, చాలా క్లియర్ కట్గా మనకు ఒకే చట్టం కింద దత్తత అనేది జరగాలి. తర్వాత సెంట్రల్ ఏజెన్సీ కాకుండా ఎవ్రీ స్టేట్ సెంట్రల్ ఏజెన్సీ ఉన్నా కూడా స్టేట్ వైడ్ క్లియర్ కట్ ఏజెన్సీస్ ఉండాలి. ఎందుకంటే ఒక రాష్ట్రంలో ఎక్కువ అప్లికేషన్స్ ఉండొచ్చు,
ఒక రాష్ట్రంలో తక్కువ ఉండొచ్చు. మనము ఒకే పద్ధతి ఫాలో అయితే చాలా డిలే అవ్వచ్చు. సో అలాంటివన్నీ కన్సిడర్. ఫర్ ఎగ్జాంపుల్ నేను మన తెలంగాణ తీసుకుంటే 33 జిల్లాలు ఉన్నాయి. అన్ని జిల్లాలు ఇంకో రాష్ట్రంలో ఉండకపోవచ్చు, అంతమంది కలెక్టర్లు ఇంకో రాష్ట్రంలో ఉండవు. సో ఇట్లాంటివన్నీ కూడా చూసుకుని రాష్ట్ర ప్రాతిపదికన దత్తత అనేది జరగాలి. తర్వాత అలాంటి స్కామ్లు ఏం జరగకుండా నిఘా అనేది కరెక్ట్గా ఉండాలి. నేను అన్నట్లుగా నేషన్ వైడ్ చైల్డ్ ట్రాఫికింగ్ మీద టాస్క్ ఫోర్స్ ఉండాలి, ఒక నేషనల్ బ్యూరో ఉండాలి, పోలీస్ అంతా కూడా ఒకే పోలీసు వర్క్ చేయగలగాలి, ఇలాంటి ముఠాలని వెంటనే నేరస్తుల్ని శిక్షించగలగాలి. అప్పుడే కాస్త భయం అనేది వస్తుంది. అమ్మో పిల్లల్ని ముట్టుకోవడం చాలా కష్టం అనేది వస్తుంది. ఇప్పుడు డ్రగ్స్ ఇలాంటివంటే ఏవో చిన్న ప్యాకెట్లలో పెట్టుకుని అమ్ముతున్నారు, బంగారం తీసుకొస్తున్నారు, ఇంకోటి స్మగుల్ చేస్తున్నారు. పిల్లల్ని స్మగుల్ చేయడం చాలా ఈజీ అయిపోతుంది. ఎవరం క్వశ్చన్ చేయం, మీ పిల్లాడా కాదా, మీతో ఉన్నాడు అనేది ఎవరం అడగం కదా. ఆ తర్వాత అలా అడిగితే మనమే న్యూసెన్స్ చేసినట్టు ఫీల్ అవుతారు, అక్కడ గొడవ చేస్తారు. కానీ అదే అంటున్నా, ఆ నిఘా వ్యవస్థ పెరగకపోతే విజిలెన్స్ అనేది పెరగదు. ఇప్పుడు వేరే దేశాల్లో పిల్లల సంఖ్య తక్కువ కాబట్టి మైనర్ ఎవరున్నా భయపడతారు. వాళ్ళు ఖచ్చితంగా పోలీస్కి ఇన్ఫార్మ్ చేస్తారు, పలానా మైనర్ ఉన్నారు, ఎందుకో తెలీదు, వాళ్ళతోని అనుమానాస్పదంగా ఉందో లేకపోతే సరిగ్గా చూడట్లేదో అక్కడ ఉన్న కేర్ టేకరు ఎవరు అని వెంటనే కంప్లైంట్ చేస్తారు. అంటే ఒక బాధ్యత, పెద్దలుగా ఒక బాధ్యత పిల్లల పట్ల అనేది ఉంటుంది. మన దగ్గర లేదండి అది. ఒకప్పుడు మనం పిల్లలు అంటే మనం ఇంకేముంది, దేవతలు, పిల్లలు అంటే వరంగా భావించిన వాళ్ళు ఇప్పుడు ఏంటంటే అంగడి సరుకు అయిపోయారు. పిల్లలంటే ఎప్పుడు బరువు అయిపోయారు. అలాంటప్పుడు కనద్దు. ఎవరు కనమన్నారు? మనం ఒక పక్క పిల్లల భారము నేను చూసుకోలేను, వచ్చినప్పటి నుంచి పిల్లల్ని ట్యూషన్కి పంపించేయాలి, లేకపోతే ఇంట్లో లేకుండా చూడాలి, సమ్మర్ అంతా సమ్మర్ క్యాంపు పంపాలి, మేము ఎక్కడా తల్లిదండ్రులం బాధ్యత తీసుకోము అని అనుకుంటున్నారు. ఒక్క అరగంట కూడా పిల్లలతోటి క్వాలిటీ టైం గడపలేనప్పుడు కనకూడదు. నేను అదే అంటాను, కనద్దు. అట్లీస్ట్ ఎవరైతే నిజంగా చూసుకుంటాం అనుకునే వాళ్ళే కనండి. నిజంగా మేము టైం ఇస్తాము, మా లైఫ్లో మేము మా కంఫర్ట్స్, మా లైఫ్ పక్కగా పెట్టుకుని మేము పిల్లల్ని పెంచుకుంటాము అనుకున్న వాళ్ళే టైం ఇవ్వండి. అందుకని వ్యవస్థ ఆలోచన విధానం కూడా మారాలి. ఇప్పుడు ఫారిన్ కంట్రీస్లో వాళ్ళు పిల్లల్ని కనాలి అంటే చాలా ఆలోచిస్తారు, అండ్ ప్రభుత్వాలు కూడా దానికి చాలా సపోర్ట్ ఇస్తాయి. ఒక పిల్లాన్ని పెంచాలి అంటే ఇప్పుడు యూరోపియన్ కంట్రీస్లో వాళ్ళు ఖచ్చితంగా ఆ పిల్లలకి కావాల్సినవన్నీ ఇస్తారు. అండ్ వాళ్ళు పెరిగేంత వరకు, స్కూలింగ్ అయ్యేంత వరకు వాళ్ళకి స్కాలర్షిప్ ఇస్తారు. అంత ఇంకా వాళ్ళు అక్కడ పేరెంట్స్కి పిల్లలు తక్కువ కాబట్టి కనండి అని ఇలాంటివన్నీ ఎంకరేజ్ అన్నీ. ఇప్పుడు మా పిల్లలు చెప్తున్నారు, అమ్మ పిల్లలంటే ఇవాళ రేపు చాలా ఖర్చు, పాల డబ్బాలే 1000 రూపాయలు ఉంటే డబ్బా 1000 రూపాయలు అంటే ఎవరు కొనుక్కుంటారు, పిల్లలకి ఏం పెట్టగలుగుతారు? సో అలాంటి అంటే వాళ్ళ ఉత్పత్తులు, పిల్లలకి సంబంధించిన పౌష్టికాహార ఉత్పత్తులు కూడా రేట్లు పెంచడం, అవన్నీ తగ్గించాలి. పిల్లలకి కావాల్సిన, ఇప్పుడు ఫారిన్ కంట్రీస్లో మీకు పాలు అంటే చాలా తక్కువ ఉంటుంది రేటు. పిల్లలు ఏవైనా కానీ కొనాలి అంటే ప్రొడక్ట్స్ అన్నీ తక్కువ రేటు ఉంటాయి. పిల్లలకి బొమ్మలు ఇవన్నీ కూడా చాలా తక్కువ రేట్లో అమ్ముతారు. మన కంట్రీలో దాని మీద ఇదే లేదు. అందులో కూడా ఇప్పుడు తక్కువ క్వాలిటీతో ఉన్నవి, చీప్ క్వాలిటీతో ఉన్నవి ఉంటాయి, హార్మ్ఫుల్ గా కెమికల్స్ ఉన్నవి, వాటిల్లో ఎన్నో కల్తీలు. తక్కువ రేటు ఉంది అంటే అది కల్తీ చేసేయాలి అన్న ఫీల్ లో ఉన్నవి ఉంటాయి. అయినా కూడా పిల్లలు, మన వాళ్ళు ఇంతమంది, ఇంత సంపద ఉంది, దాన్ని సరిగ్గా ఉపయోగించుకోలేనంత కాలం ఇలాంటివి అమ్మడం, కొనడం అనేది జరుగుతూనే ఉంటాయేమో. అందుకేనండి పెద్దల బాధ్యత పిల్లలది. ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు అమ్మో పిల్లలుగా మనం ఇది చేయొద్దు, పిల్లల అమ్మో అనుకునే విధంగా చట్టాలు ఉండాలి, దాని అమలు ఉండాలి. రాజకీయ నాయకుల, ప్రభుత్వ అధికారుల వీళ్ళందరూ కూడా చిత్తశుద్ధితోటి అనుకోగలిగినప్పుడే మార్చగలం.
లేకపోతే 0 to 6 years వరకే అంగన్వాడీలు పెట్టి పౌష్టికాహారం ఇచ్చి అన్నీ చేస్తున్నాము. ఆఫ్టర్ 6 years ఏ స్కూల్లోనూ ఎక్కడ కూడా వాళ్ళ హెల్త్ ఈ చెకప్లు కానీ సరిగ్గా ఏవీ జరగట్లేదు. వాళ్ళకి కావాల్సిన మధ్యాహ్న భోజనాలు, ఒక్క పూట భోజనం పెట్టడానికి కూడా ప్రభుత్వాలు కష్టపడుతున్నాయి. హాలిడేస్ వచ్చాయి, సమ్మర్ హాలిడేస్, ఇంకేదైనా పండగ హాలిడేస్ అంటే అప్పుడు కష్టం, వాళ్ళకి ఫుడ్ దొరకదు. న్యాచురల్లీ కదండి, ఏముండదు ఇంకా సమ్మర్ అంతా వాళ్ళకి. సో ఇవన్నీ కూడా అంటే నేను అందుకే అంటున్నాను, కానీ వాళ్ళు బాధ్యత తీసుకోవాలి, ప్రభుత్వాలు వాళ్ళకి సపోర్ట్గా నిలబడగలగాలి అంటున్నాము అంటే. అలానే ప్రతి తల్లిదండ్రులకి పేరెంటింగ్ మీద, పిల్లల్ని ఎలా రక్షించుకోవాలి అనే దాని మీద వాళ్ళకి ట్రైనింగ్స్ ఇవ్వాలి, అది కంపల్సరీ చెయ్యాలి. ఇవన్నీ చేస్తే మనము ఆధార్ కార్డులు ఇన్ని కోట్ల మందికి సృష్టించగలుగుతున్నాము, ఇన్ని రకాలుగా ఎన్నో చేయగలుగుతున్నాము. టెక్నాలజీని, పిల్లల్ని కూడా అంతే ఇదిగా జాగ్రత్తగా మనం చూసుకోవాల్సిన అవసరం చాలా ఉంది. సో మమత గారు, మీతో మాట్లాడుతుంటే 2 అంశాలు నాకు గుర్తొచ్చాయి. ఈ మధ్య కాలంలో వచ్చినటువంటి ఒక సినిమా, అంటే రియల్ లైఫ్ని బేస్ చేసుకొని వచ్చినటువంటి మిస్సెస్ చటర్జీ వర్సెస్ నార్వే. అక్కడ ఇండియన్ పేరెంట్స్, ఇండియన్ మదర్ ప్రాపర్గా చూసుకోలేకపోతుంది పిల్లల్ని, వాళ్ళకి తగ్గట్టుగా అక్కడ ఆ దేశానికి అనుగుణంగా ఉన్నటువంటి వాటిని తగ్గట్టుగా అని ఫాస్టర్ హోమ్కి 2 పిల్లల్ని తీసుకెళ్తారు. అంటే అంత జాగ్రత్తగా చూసుకునే కంట్రీస్, అంటే మనకున్నటువంటి సెంటిమెంట్స్, మనం పిల్లల్ని చూసుకునే పద్ధతిలో డిఫరెంట్గా ఉన్నప్పటికీ కూడా పిల్లల్ని ఎంత ప్రాపర్గా చూసుకోవాలి, ఎంత హైజీన్ మెయింటైన్ చేయాలి, వాళ్ళకి కావాల్సిన ఎంత సైంటిఫిక్ పద్ధతిలో పెంచాలి, ఇవన్నీ ఉంటాయి కదా. అన్నిటి గురించి ఆలోచించుకోవాలి పేరెంట్స్, ముఖ్యంగా మదర్ అని అంటారు. ఇదంతా బర్డెన్ కూడా పడుతుంది అనుకుంటున్నారా ఏంటి అసలు? అంటే యాక్చువల్ అండి, అలాంటి చట్టాలు మనకి 2000 సంవత్సరంలోనే వచ్చాయి. ఇప్పుడు జేజే యాక్ట్ ఏదైతే ఉందో, నార్వేలో ఎలా అయితే పిల్లల్ని సరిగ్గా చూడకపోతే తల్లిదండ్రుల నుంచి తీసేసుకెళ్ళచ్చు అనేది అంటుందో, అలాగనే మనం కూడా పిల్లల్ని తీసేసుకోవచ్చు. చైల్డ్ వెల్ఫేర్ కమిటీ జేజే యాక్ట్ కింద అంత మంచి చట్టాలు మనకి ఉన్నాయి. కానీ పిల్లల సంఖ్య ఎక్కువ అవడం, ఎక్కువ జనాభా కలిగి ఉండడం, తర్వాత బడ్జెట్స్ కేటాయించకపోవడం, సరైన యంత్రాంగం లేకపోవడం వీళ్ళని చూడడానికి, ఇవన్నీ వెరిఫై చేయడం. ఇప్పుడు అక్కడ అంటే వాళ్ళు 2 నెలలు ఒక 2 మనుషులు ఆఫీసర్లు రోజు వచ్చి కూర్చుని పిల్లల్ని ఎలా పెంచుతుందని, మనకి ఎక్కడ ఉంది అలాగా? అంత ఎక్విప్మెంట్ ఎంతోమంది పిల్లలు జస్ట్ ఉయ్యల్లో వేసి వాళ్ళకి మత్తులాగా ఇచ్చేసి పనులకు వెళ్ళిపోతారు గిరిజన గ్రామాల్లో. సో ఆ పిల్లలు ఎలా పెరిగి పెద్ద అవుతున్నారో దేవుడికే తెలుసు. తర్వాత ఎన్ని రకాల రోగాల బారిన పడుతున్నారు, ఎంతమంది చనిపోతున్నారు, ఎంతమంది బతుకుతున్నారు అనేది కూడా ఆ దేవుడికే తెలియాలి. ఎందుకంటే మన దగ్గర ఏవి కూడా సరైన లెక్కలు లేవు. సో శిశుమరణాల రేటు తగ్గించాము, 60 నుంచి 50కి తెచ్చాము, లేకపోతే 70 నుంచి 60కి తెచ్చాం, ఇవన్నీ మాట్లాడుకుంటున్నాం. కానీ అసలు పుట్టిన పిల్లలు లెక్క లేదు, ఎంతమంది బతుకుతున్నారో లెక్క సరిగ్గా లేదు, ఎక్కడ పుడుతున్నారో కూడా ఇంకా లెక్కలేదు. అలాంటి పరిస్థితిలో మనం ఉన్నాం. సో అంటే మనం సూపర్ పవర్ అవ్వాలి అని అనుకుంటే ఇవన్నీ కన్సిడర్ చేయాలి, తప్పనిసరిగా చేయాలి. భారత్ సూపర్ పవర్ ఎప్పుడవుతుంది? తమ సంపద ఇక్కడ మ్యాక్సిమం చిల్డ్రన్ ఉన్న కంట్రీ ఇది. సో దీని మీద దృష్టి పెట్టకపోతే ఎవరు సూపర్ పవర్ అవ్వరండి. దేశ భవిష్యత్తు అంటే మిగతావి కాదు, యంగ్ జనరేషన్, నెక్స్ట్ జనరేషన్ మీద ఫోకస్. డెఫినెట్గా ఇప్పుడు పోషకాహారం లేని పిల్లలు పెరిగి రేపొద్దున ఏమవుతారు? రోగిస్ట్లో సిటిజన్స్గా ఏం ప్రొడక్టివిటీ ఇస్తారు కంట్రీకి? అలాగనే భద్రత లేని, తర్వాత వేధింపులకి గురైన పిల్లలు రేపొద్దున మంచి పౌరులుగా ఎలా ఉంటారు? పర్వర్టెడ్ పౌరులుగా ఉంటారు, కాన్ఫ్లిక్ట్, అన్ని ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసే పౌరులుగా. నిన్ననే వాడెవడో డ్రగ్స్ తీసుకుని కట్ చేసుకుని వీడియోలు చేశాడు అనేది. అంటే చూడండి, దాంట్లో ఎన్నో రకాల వెనుక బ్యాక్గ్రౌండ్లో వాడి చిన్నతనము, వాడి పుట్టుక, వాడి చిన్నతనము, తల్లిదండ్రుల నిర్లక్ష్యము, ఉన్న అట్మాస్ఫియరు ఎన్నో ప్లే చేసాయి. మనము అదొకటి, వాడేదో తప్పు చేశాడు, డ్రగ్స్ తీసుకుని ఇలా చేశాడు, అది గొప్పగా చేశాడు అనేది అనుకుంటున్నాం. కానీ ఆ వెనకాల ఎంతమంది అయితే కారణం ఉన్నారు, టీచర్లు అయి ఉండొచ్చు, పేరెంట్స్ అయి ఉండొచ్చు, చుట్టూ ఉన్న జనం అయి ఉండొచ్చు, ఫ్రెండ్స్ అయి ఉండొచ్చు, ఎన్ని కుటుంబాలు ఉన్నాయో అతను పెరిగేంత స్థితి వరకు, అవన్నీ కూడా మనం లెక్క చేయట్లేదు. అంత అంటే వాళ్ళందరూ నేరస్తులే. ఆ నెగ్లిజెన్స్ ఇచ్చారు కాబట్టి వాడు అలా అయిపోయాడు. సో అది మనం
గమనించుకోవట్లేదు. ఇవాళ రేపు తల్లిదండ్రులు ఎంతసేపు మేము ఫ్రీగా ఉండాలి, కంఫర్ట్గా ఉండాలి, మేము ఎంజాయ్ చేయాలి అని అనుకుంటున్నారు. కానీ పిల్లల కోసం ఎంత ఖర్చు పెడదాం, ఎంత చూద్దాం, వాళ్ళని ఎంత ప్రేమగా పెంచితే కానీ ఎలా పెరుగుతారు అనేది ఆలోచించట్లే. ఎక్కడైతే సైకాలజీలో, చైల్డ్ సైకాలజీ, ముఖ్యంగా ఇన్ఫెంట్ సైకాలజీ, బిలో 3 year old వరకు పిల్లల్ని ఎంత బాగా పెంచుతామో, టాడ్లర్స్ నుంచి 3 year old లోపలే వాళ్ళ రిలేషన్షిప్ మేనేజ్మెంట్ కానీ, హౌ దే బిహేవ్, షేరింగ్, కేరింగ్, మిగతా వాళ్ళతో ఎలా బిహేవ్ చేస్తారు, ఇవన్నీ నిర్ణయించబడతాయి. కేవలం మనం లాంగ్వేజ్ గురించి మాత్రమే చూస్తాం, అటు ప్రాపర్ గా మాట్లాడుతున్నారా లేదా, ప్రాపర్ గా నడుస్తున్నారా లేదా, అంతే. ఇలాంటి చదువు వరకు వెళ్ళగలుగుతున్నాడా, అంతవరకే చూస్తున్నారు. కానీ వాళ్ళ మెంటాలిటీ ఎలా డెవలప్ అవుతుంది, వాళ్ళకి చిన్నప్పుడే ఏమైనా మెంటల్ ఇల్నెస్లు ఉన్నాయా, లేకపోతే ఇంకేదైనా సమస్య ఉందా, రేపు పొద్దున ఒక సమాజానికి వీళ్ళు అంటే పనికిరాని వాళ్ళుగా తయారవుతారా, లేకపోతే తలనొప్పులుగా తయారవుతారా అనేది ఆలోచించట్లేదు. ఇవన్నీ కూడా చాలా ఇప్పుడు వస్తున్న పెద్ద సైంటిఫిక్గా వస్తున్న విషయాలు. సో బిలో 2 years లోపల రేపు పొద్దున్నే ఎంత హైట్ అవుతుంది ఆ పాప, లేకపోతే ఎంత బలంగా ఆరోగ్యంగా ఉంటుంది, అన్నీ డిసైడ్ అవుతాయి. ఆ 3 ఏళ్ళు కూడా మనం తల్లిదండ్రులు మనం ఎఫర్ట్ పెట్టకపోతే ఇక పిల్లలు ఎలా పెరుగుతారు? ఇప్పుడు మీరు ఒక మాట అన్నారు, గిరిజనులకు సంబంధించి గిరిజన తాండాల్లో మనకి గతంలో ఎక్కువగా న్యూస్ వినిపించేది ఆడపిల్లలకు సంబంధించి డిమాండ్. అక్కడ ఆ తండాల్లో ఉన్నటువంటి గిరిజనుల ఆడపిల్లలు చాలా అందంగా ఉంటారు, కలర్ చాలా బాగుంటుంది కాబట్టి వాళ్ళకి డిమాండ్ ఎక్కువగా ఉంది అనేది. ఇప్పుడు ఆ డిమాండ్ అనేది మారింది. అట్ ద సేమ్ టైం గతంలో ఇంకో న్యూస్ కూడా చూసేవాళ్ళం, దత్తత కోసం ఎక్కువగా ప్రిఫర్ చేస్తోంది అబ్బాయిలని మాత్రమే అనేది. ఆ డిస్క్రిమినేషన్ కూడా ఉందా? డెఫినెట్గా ఉందండి. కానీ ఇప్పుడు దత్తత ఇండియాలో చూస్తే మ్యాక్సిమం దత్తత ఇచ్చిన పిల్లల్లో 2021లో కారా ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం లాస్ట్ 10 yearsలో 33,000 మందిని ఇస్తే 26,000 మంది ఆడపిల్లలే. ఎందుకు అలాగా అంటే ఆడపిల్లలే దొరుకుతారు, మగ పిల్లలు దొరకరు. ఇప్పుడు దత్తత ఇవ్వాలి అంటే ఎవరైనా తల్లిదండ్రులు మాకు వద్దు, మేము పెంచలేమని వదులుకోవాలి, లేదు అంటే అనాథలు అయ్యి ఉండాలి. ఆ వదులుకుని రెస్టిట్యూషన్ అంటాం, పిల్లల్ని మాకు వద్దు అని రాసి ఇచ్చేసి వాళ్ళు తల్లిదండ్రులు ఎఫిడవిట్ రాసియాలి, అప్పుడు వీళ్ళు దత్తత తీసుకోవచ్చు. సో అలా చేయగలిగిన పిల్లలలో ఆడపిల్లలే ఎక్కువ ఉంటారు, మగపిల్లల్ని ఎవరు వదులుకోరు. మగపిల్లడు అవసరం కదా వాళ్ళకి, ఆడపిల్లని వదులుకోరు. బట్ ఎట్ ద సేమ్ టైం అమ్మే పిల్లల్లో కూడా మగపిల్లలు కూడా ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మొన్న దొరికిన 16 మందిలో మగపిల్లలే ఎక్కువ ఉన్నారు. అంటే డిమాండ్ ఎక్కువ, వాళ్ళకి డబ్బు ఎక్కువ వస్తుంది. 7 లక్షలు 7.5 లక్షలు ఆ మగపిల్లాడి కంటే 4.5 లక్షలు ఆడపిల్లకి అన్నారు. సో దానివలన కూడా అమ్మే దాంట్లోనూ ఇలాంటివి చేసే దాంట్లోనూ మగపిల్లల్నే అడుగుతున్నారు ఆడపిల్లల కన్నా. సో డిమాండ్ కూడా ఎక్కువ ఉంటుంది, డబ్బులు ఎక్కువ వస్తాయి అటు నేరస్తులకి, ముఠాలకి, అండ్ ఈజీ. ఆడపిల్లనైతే ముఠాలు ఎప్పుడు అమ్మవండి, వీలైనంత వరకు వ్యభిచార గృహాలకో ఇంకో దానికో పనికొస్తారు కాబట్టి వాటికే అమ్ముతారు. అలా కొనుక్కునే వాళ్ళు వాళ్ళని అలానే పెంచి అలానే ఉపయోగించుకునేటట్లు చూసుకుంటారు. సో అందువలన మనం చూస్తే దత్తతలో ప్రభుత్వ పరంగా జరుగుతున్న దత్తతలో ఆడపిల్లలు ఎక్కువ ఉన్నా, ఇలాగ అక్రమ రవాణా జరుగుతున్న దాంట్లో మగపిల్లలు ఎక్కువ ఉన్నారు. సో అది మనం అక్కడ గమనించాల్సిన విషయం. అండ్ మీరు అనుకున్నట్లుగా ఇప్పుడు గిరిజన గ్రామాల్లోనే అవుతుంది అనేది లేదు. వీళ్ళ పిల్లలందరూ నేను చెప్తున్నా కదా, హాస్పిటల్స్ నుంచే తీసుకురాబడుతున్నారు, లేదు అంటే ఎత్తుకు రాబడుతున్నారు, లేకపోతే మిస్సింగ్ చిల్డ్రన్గా రాబడుతున్నారు. ఇట్లా వస్తున్న పిల్లలే ఎక్కువ. సో ఎక్కడైతే కుటుంబాల్లో ఇప్పటికీ కూడా ఫ్యామిలీ ప్లానింగ్ లేదో, ఎక్కువ మంది పిల్లలు ఉన్నారో అలాంటి కంటున్న వాళ్ళు, అలాంటి వాళ్ళ దగ్గరే పిల్లల్ని ఎక్కువ తీసుకొస్తున్నారు. సో బీదరికము ఇంకా ఇలాంటి నమ్మకాలు వీటన్నిటి వలన కూడా అలాంటి పిల్లలు ఈజీగా దొరుకుతారు. అది మనకి ట్రాఫికర్స్లో కూడా వాళ్ళు సెలెక్ట్ చేసే వాళ్ళు కూడా ఎక్కువ బాయ్స్నే సెలెక్ట్ చేస్తారు, డబ్బులు ఎక్కువ వస్తాయని. బట్ ఎట్ ద సేమ్ టైం ఆడపిల్లలు దొరికితే వ్యభిచార గృహాల్లో అమ్మితే ఇంకా ఎక్కువ వస్తాయి. సో అది కూడా నడుస్తుంది. కాబట్టి ఆ డిస్క్రిమినేషన్ మనం చెప్పలేం. కానీ ఇప్పుడు వెయిటింగ్ పీరియడ్లో అబ్బాయి కోసం అయితే 3 ఏళ్ళు ఆగాలి, అమ్మాయి కోసం అయితే 1.5 వరకు 2 ఏళ్ల లోపు దొరుకుతారు. అది వెయిటింగ్ పీరియడ్. ఇప్పుడు
అక్రమ రవాణాకి సంబంధించి చిన్న పిల్లలు టాడ్లర్స్ అంటే తెలియదు, కానీ విదేశాల్లో నేను ఎక్కువగా వీడియోస్ అవి చూసినప్పుడు అవేర్నెస్ వాళ్ళని ఎడ్యుకేట్ చేస్తున్నప్పుడు ఎవరైనా ఇలా తెలియని వ్యక్తులు మనల్ని పిల్లల్ని తీసుకెళ్తున్నారంటే ఒక సైన్ చూపించమని, ఇలా పెట్టేసి ఇలా చూపించమని చెప్తూ ఉంటారు కదా. ఎక్కువ ఫారిన్ కంట్రీస్లో వచ్చే సైన్ అంతా ఇదే. మన దగ్గర కూడా అలా ఏమన్నా ఉందా? నేను ఒక ప్రమాదంలో ఉన్నాను, లేకుంటే తెలియని వ్యక్తి నన్ను ఎవరో తీసుకెళ్ళిపోతున్నారు, ఇతరులకు చెప్పాలి అనుకున్నప్పుడు ఇలా సంజ్ఞలో లేకుంటే వాళ్ళు చేయాల్సిన పనులు ఏముంటాయి అసలు? ఏం లేవండి మన దగ్గర, ఏమీ లేదు అసలు. పిల్లలకి చైల్డ్ హెల్ప్ లైన్ ఉందనే చాలా మంది పిల్లలకి తెలియదు. ఇప్పుడు పుస్తకాల్లో ప్రచురించాక చాలా వరకు వాటి మీద అవగాహన కల్పించాక కొంతవరకు నయం, కానీ 1098 మనకి చైల్డ్ హెల్ప్ లైన్ 1098 ఉంది, కాల్ చేయొచ్చు అనేది చాలామంది తక్కువ తెలుసు. అంతకుముందు ఇలా పిల్లల్ని ఎత్తుకెళ్ళిపోతున్నారు అవి ఇవి అన్నప్పుడు పిల్లలకి విషయాలు చెప్పడము, వాళ్ళవి రాసి పెట్టడము ఇలాంటివి ఏవో చేసేవాళ్ళు. కానీ ఎవడైనా అండి ట్రాఫికరు లేకపోతే ఎత్తుకెళ్ళేవాడు ఇవన్నీ గమనించుకుంటాడు కదా, వాళ్ళని నిద్రపుచ్చడము. ఫర్ ఎగ్జాంపుల్ మాకొక కేసు, కాజీపేట రైల్వే స్టేషన్లో ట్రైన్ ఆగినప్పుడు ఒక వ్యక్తి మాకు కంప్లైంట్ ఇచ్చాడు. ఒక ఆయన ఒక పాపను తెస్తున్నాడు, ఆ పాపను చూస్తే నేపాలీ పాపలా ఉంది, అతనేమో మామూలుగా మన ఇండియన్లా ఉన్నాడు. ఆ పాప మేము ఇంతసేపు ప్రయాణం చేసి వస్తాం, ఏపీ ఎక్స్ప్రెస్లో ప్రయాణం చేసి వస్తున్నాం, కానీ ఆ పాప అస్సలే లేవలే, తిండి తినలే, పడుకునే ఉంది. సో అతను పడుకోబెడుతూనే ఉన్నాడు. సో ఇలా ఉంది, మాకు అనుమానం వచ్చింది అని వాళ్ళు కాల్ చేశారు. అదే ట్రైన్లో 19 మంది పిల్లలు దొరికారండి. ఇది ఎప్పుడు వే బ్యాక్ ఇన్ 2003 విషయం చెప్తున్నా. అంటే వీళ్ళు వెంటనే ఇది చేసి ఎక్కడెక్కడ పిల్లలు ఉన్నారు ట్రైన్ అంతా ఎతికితే 19 మంది పిల్లలు డిఫరెంట్ కంపార్ట్మెంట్స్లో డిఫరెంట్ పర్సన్స్ వాళ్ళని తీసుకెళ్తున్నారు. ఈ పిల్లలందరూ 7 ఏళ్ళు 6 ఏళ్ళు 3 ఏళ్ళు ఇలాంటి పిల్లలు. సో అంటే నేను ఏమంటున్నా అంటే ఆ పిల్లలు చెప్పగలిగి మమ్మల్ని ఎవరో తీసుకెళ్తున్నారు, ఇప్పుడు తల్లిదండ్రుల దగ్గర నుంచే తెచ్చారో లేకపోతే తల్లిదండ్రి దగ్గర మిస్ అయినప్పుడు వీళ్ళు అదే ఎత్తుకొచ్చినప్పుడు మీ అంకుల్నే మీ డాడీ గురించి నాకు బాగా తెలుసు ఇంకేదైనా మభ్యపెట్టో వాళ్ళని పిల్లల్ని లోబర్చుకోవడం చాలా ఈజీ. వాళ్ళకి ఏవో చాక్లెట్స్ ఇచ్చో ఏదో చేసి వాళ్ళని ఈజీగా లోబర్చుకోవచ్చు. వాళ్ళు సౌన్యం చేసి మనకి ఎదుటి వాళ్ళకి నేను ప్రమాదంలో ఉన్నాను అని చెప్పగలిగే వాళ్ళు చాలా తక్కువ. అలా ఏదైనా చేస్తే చంపేస్తారని కూడా తెలుసు. మనం కూడా చాలా చూసాం కదా అలాంటి కేసులు. రెసిస్ట్ చేశారు అంటే చంపేసిన కేసులు కూడా ఈ అబ్డక్షన్లో చాలా చూసాం. ఒకప్పుడు ఎన్నో కేసెస్ చూసాం. ఇప్పటికీ అలాంటివి జరుగుతూనే ఉంటాయి. రెసిస్ట్ చేస్తే చంపేస్తారు. సో అందువలన పిల్లలు భయపడి చెప్పడానికి చాలా కష్టం. ఎదుటి వాళ్ళు ఎవరైనా ఐడెంటిఫై చేసి ఇలా అనుమానిస్తే కానీ బయటికి రావు. ఇప్పుడు ఆ ఒక్క కేసులో ఆయన ఎవడో వచ్చి కాస్త బయటకు వచ్చి చెప్పాడు కాబట్టి 19 పిల్లలు దొరికారు. వాళ్ళల్లో బంగ్లాదేశీస్ ఉన్నారు, నేపాలీస్ ఉన్నారు, అంటే వేరే కంట్రీ పిల్లలు కూడా ఉన్నారు. అలాగ తీసుకెళ్తారు. సో అందుకని చాలా కష్టం అండి. మన దేశంలో పిల్లలకి అంత అవగాహన కల్పించడము, నమ్మద్దు చుట్టూ వాళ్ళని అనేది చెప్పడం కష్టం. ఎందుకంటే మనది చాలా కల్చర్ వైజ్ పిల్లలంటే ఎవరి దగ్గరికైనా వెళ్ళిపోతారు. మాలిమి చేసుకోవడం ఈజీ, పిల్లలంటే అందరికీ ఇష్టమే అన్నట్టుగా చూపిస్తారు. సో అవన్నీ కూడా అడ్వాంటేజ్ తీసుకుంటారు తల్లిదండ్రులు. సో యూనివర్సల్ గా సైన్ లాంగ్వేజ్ ఇది నిజంగా వర్కౌట్ అవుతుందంట. అంటే అదే చెప్పగలిగితే పిల్లలు డెఫినెట్ గా వర్కౌట్ అవుతుంది. కానీ మన కంట్రీలో అయితే ఇంకా అట్లాంటివి ఏం చెప్పట్లేదు. రావాల్సిన అవసరం డెఫినెట్ గా ఉంది. పిల్లల్ని అలర్ట్ చేయాల్సిన, ఇవాళ రేపు పిల్లలు స్మార్ట్ కదండి, కాస్త వాళ్ళని అలర్ట్ చేయాలి, ఇవన్నీ విషయాలు చెప్పాలి, ఇదంతా చేయాల్సిన అవసరం చాలా ఉంది. అవగాహన కల్పించాలి, ఎలాగా ఇలాంటివి ఏదైనా అవుతుంటే మనం ఎదుటి వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయొచ్చు, ఇవన్నీ కూడా మనం నేర్పించాల్సిన అవసరం చాలా ఉంది. అందుకనే తల్లిదండ్రులలో అవగాహన, అసలు పెద్దలందరిలో అవగాహన, పిల్లల్ని ఇలా రక్షించాల్సిన అవసరం ఉంది అనేది అవగాహన. ఇప్పుడు పిల్లల్ని అమ్మేశారు వీళ్ళు కొనేశారన్నా కొన్న వాళ్ళ వైపే మనం మాట్లాడుతున్నాం, మానవత్వం అది ఇది అని. అసలు ట్రాఫికర్స్ పరిస్థితులు ఏంటో అర్థం చేసుకోవచ్చు కదా. అదే అసలు ట్రాఫికర్స్ గురించి వాళ్ళని తిట్టిన వాడు ఎవరు లేరు. అసలు వాళ్ళు ఇలా ఎలా అమ్ముతారు అనేది ఆలోచనే లేదు. సో అది పందా మారాలి, మన ఆలోచన విధానం మారితే కానీ పిల్లల పట్ల మన దృక్పథం మారదు. ఎస్ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. చిన్న పిల్లల అంశం కాకుండా చిన్న అంశం మాత్రం కాదు, చాలా పెద్ద అంశం, చాలా సీరియస్ గా ఆలోచించాల్సినటువంటి అంశం. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. మళ్ళీ మనం మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ.